మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా తండ్రి అన్ని రకాలుగా సంఘానికి చాలును వాడుగా మీరు ఉన్నందుకే ప్రభా మీకు స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాం. మీ మీ వాగ్దానాలను బట్టి ప్రభా తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దేవా తండ్రి ఈ విధంగా మా ప్రభా మరి కూడి వచ్చినటువంటి కొద్దిపాటి సమయం మాకెంతో మేలుకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన పాటల సమయాన్ని బట్టి ఒకటి దేవ మీకు వందనాలు. మీ దాసుడిని నన్ను మీ సులువు చాటును మరుగుపరిచి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ సమయం దీవించమని వచ్చిన వారిని బట్టి దేవ మీకు వందనాలు. సహాయం చేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇశ్రాయేలు ప్రజలు మనందరికి బాగా తెలిసినట్లుగా పూర్వకాలంలో ఐగుప్తు దేశంలో బానిసలుగా జీవించారు. ముందుగానే దేవుడు భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడు అయి ఉండి అందరికంటే ముందుగా యాకోబు యొక్క చిన్న కుమారుడు, అందరికంటే కనిష్ట కుమారుడు బెన్యామీను వాళ్ళ అన్నయ్యను పంపించాడు. యోసేపును పంపించాడు, ఐగుప్తు దేశానికి పంపించాడు. పంపించిన పద్ధతి మనందరికీ బాగా తెలుసు. ఎందుకంటే దేవుడు చాలా తెలియగలిగిన వాడు, దేవుడు చాలా జ్ఞానవంతుడు. కాబట్టి ఆయన భూతకాలంలో వర్తమాన కాలంలో భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు. కాబట్టి తనదైనటువంటి ప్రణాళికలన్నీ కూడా భూమి మీద జరిగించడానికి ఆయన ఇష్టపడతాడు. ఆయన కార్యములు ఎంతో గంభీరమైనవి. అవి గ్రహించుకోవడానికి తొందరగా వెంటనే అర్థం కావు. చాలా జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకుంటే చాలా గంభీరంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి దేవుని కార్యాలను తెలుసుకునే విషయంలో తొందరపాటు ఉండకూడదు. కాబట్టి ఆ కాలంలో యోసేపును ముందుగా పంపించాడు. తర్వాత కనాన్లో కరువు వచ్చింది. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా కరువు వచ్చింది. కాబట్టి ఆ కరువును వారు తప్పించుకోవాలని చెప్పేసి వాళ్ళ నాన్న అప్పటికే వాళ్ళు బెయేర్షెబాలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, యాకోబు. కాబట్టి మిగిలినటువంటి పిల్లలందరినీ పెట్టుకొని బెయేర్షెబాలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి ధాన్యము ఐగుప్తులో ఉందని చెప్పేసి వీళ్ళకి ఒక వార్త వచ్చింది. వార్త వస్తే తన కుమారులను పంపిస్తే ఇక వాళ్ళు రావడము, ఈ స్టోరీ అంతా కూడా మనకు 39వ అధ్యాయం నుంచి ఆదికాండం 37 నుంచి మనము ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సరే, చివరికి యాకోబు ఏం చేశాడంటే వాళ్ళ అన్నయ్యలు, యోసేపు యొక్క అన్నయ్యలు, యోసేపు వాళ్ళ అన్నయ్యలను గుర్తుపట్టడము, తర్వాత ఒకరికొకరు పరిచయం చేసుకోవడము, ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఈ వార్త యాకోబు కూడా తెలిసిపోయిన తర్వాత చివరికి యాకోబు మిగిలినటువంటి వాళ్ళందరిని తీసుకొని ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ దేవుని వాక్యంలో పరిశుద్ధాత్ముడు ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడంటే ఐగుప్తుకు వెళ్ళినటువంటి వాళ్ళ యొక్క సంఖ్య చెప్పాడు. అందరు కలిసి ఎంతమంది అంటే చెప్పండి. ఐగుప్తుకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కలిసి ఎంతమంది? 70 మంది అండి. 70 మంది. ఇంక అప్పటి నుంచి టైం స్టార్ట్ అయిపోయింది. 70 మంది. ఇంక అప్పటి నుంచి ఏమైందంటే ఆ విధంగా ఇశ్రాయేల్ అంటే యాకోబుకి ఇంకొక పేరేం పేరు? ఇశ్రాయేలు అంటే యాకోబు అంటే మోసగాడు, సప్లాంటర్. ఇశ్రాయేల్ అంటే మరి ఇది తెలుసుకున్నప్పుడు అది కూడా తెలుసుకోవాలి కదా. దేవునికి ఇష్టడా అట్లా? దేవునితో పోరాడువాడు రెజ్లర్ విత్ గాడ్, అదనమాట. దేవునితో పోరాడేవాడని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. దేనికోసం పోరాడతాడు?
దేనికోసం పోరాడతాడు అని అంటే ఆశీర్వాదాల కొరకు పోరాడతాడు. హెవెన్ యొక్క బ్లెస్సింగ్స్ అన్నీ కూడా ఎఫెసీ పత్రిక 1:3 అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. పౌలు భక్తులు ఎంత చక్కగా అర్థం చేసుకొని రాస్తాడంటే ఎఫెసీ పత్రిక 1:3 ఎఫెసీ పత్రిక మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో దేవుడిచ్చేటువంటి ఏ ఆశీర్వాదమైనా సరే ఎలాగుంటుందంటే అలాగుంటుందన్నమాట. ఉదాహరణకి మన ఇండియాలో తయారయ్యేటువంటి ఏ వస్తువైనా సరే దాని యొక్క నాణ్యత ప్రమాణాలను గుర్తు చేయడానికి ఆ వస్తువు మీద ఒక ముద్రను వేస్తారు. ఆ ముద్ర పేరేం పేరు? ISI ముద్ర వేస్తారు. చెప్పండి, ఏం ముద్ర వేస్తారు? ISI ముద్ర వేస్తారు. మేడ్ ఇన్ ఇండియా అన్నారు అనుకోండి, వెంటనే దానికి ముద్ర కూడా ఉంటుంది అనమాట. ఏ ముద్ర వేస్తారు? ఒక సింబల్ అనమాట, అంటే ఒక లోగోలాగా వేస్తారు అనమాట. ఏంటది? ISI అని అంటే ఇక అది నాణ్యమైంది అని అర్థం అనమాట. A1 అన్నట్లుగా ఉంటుంది అన్నమాట. అలాగే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం దీవెన ఎలాగుంటుందని అంటే ఇప్పుడు మనం చదివినట్లుగా ఉంటుందన్నమాట. దేవుని యొక్క ఆశీర్వాదం ఎప్పుడైనా సరే ఎలాగుంటుంది? పరలోక విషయములలో అంటే మేడ్ ఇన్ హెవెన్ అని అర్థం అనమాట. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైనవి అంటే స్పిరిచువల్ బ్లెస్సింగ్స్. ఏం బ్లెస్సింగ్స్? నాట్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్, నాట్ కార్నల్ బ్లెస్సింగ్స్, నాట్ ఫ్లెష్లీ బ్లెస్సింగ్స్. ఏంటివి? స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ అంటే ఆత్మీయమైన ఆశీర్వాదాలు. మేడ్ ఇన్ హెవెన్, ఫ్రమ్ అబౌవ్ అన్నమాట, అంటే పైనుంచి వచ్చేటువంటి అంత నాణ్యమైనవి. యాకోబుకి అర్థమైపోయింది దేవుడు ఎలాంటి వాడు, దేవుని నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎలాంటివో ఆయనకు అర్థమైపోయింది. నన్ను ఆశీర్వదిస్తావా లేదా అని చెప్పేసి పట్టుబట్టి ఏం చేశాడంటే దేవుని యొక్క ఆశీర్వాదం దేవుణ్ణి అగ్రి అయ్యేటట్లుగా చేశాడు అనమాట. అంత పోరాడాడు. రెజ్లర్ అన్నమాట యాకోబు. ఆయనలో నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఏం పేర్లు అంటే ఇశ్రాయేలీలు. ఒకవేళ ఇశ్రాయేల్ అనే పేరు కనుక పెట్టకపోతే దేవుడు ఆ యాకోబులో నుంచి వచ్చే వాళ్ళందరిని ఏమనాలని తెలుసా? యాకోబీలు అనాలి. యాకోబు అంటే మోసగాళ్ళ నుంచి వచ్చే వాళ్ళందరిని ఏమనాలి? యాకోబీయులు అంటే మోసగాళ్ళు. అంటే ప్రపంచానికి అవసరమైంది ఇలాంటి వాళ్ళు కావాల్సింది. అందుకని చెప్పేసి బ్లెస్సింగ్స్ని హెవెన్లీ బ్లెస్సింగ్స్ని ఈ భూలోకంలోనికి ఇంపోర్ట్ చేసేటువంటి పీపుల్ కావాలి. ఆ పీపుల్ పేరు ఏం పేరంటే ఇజ్రాయలైట్స్. చెప్పండి, ఎవరు? ఇజ్రాయల్స్. ద నేషన్ ఇజ్రాయల్స్. ఆ ఇజ్రాయల్స్ ఉండబట్టే ప్రపంచం దీవించబడింది. ఎంత దీవించబడింది? ఒక దీవెన చాలదా? దీవెనలకు ప్యాకేజ్, దీవెనలకు బల్క్ ప్యాకెట్ ఏంటంటే సాల్వేషన్. చెప్పండి, ఏంటి? సాల్వేషన్. ఆ సాల్వేషన్ ఒక్కసారి సాల్వేషన్లోకి వస్తే చాలు, దేవా నువ్వు నన్ను దీవించు ప్రభు అని చెప్పి అనాల్సిన అవసరమే లేదు. సాల్వేషన్లకి అన్నీ ఒకదానికొకటి లింక్ అయిపోయి ఉంటాయి అనమాట. అన్నీ ఉంటాయి. మనకు తెలియకుండా ఏం చేస్తూ ఉంటాం? నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, ఇంకెప్పుడు చేస్తావేంటి అని చెప్పేసి ఊరికే నచ్చబెడతా ఉంటాం దేవుని దగ్గర. ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చేసి రక్షించబడి రక్షణలోనికి వచ్చేసి ఆ రక్షణ భయంతో వణుకుతో కొనసాగించుకుంటూ ఉంటే డిస్టర్బెన్స్ లేకుండా ఆయుష్కాలం అంతట్లో కూడా ఏ టైంలో ఏ బ్లెస్సింగ్ అనుభవించాలన్నీ కూడా అలాగా అనుభవిస్తూనే ఉంటాం అన్నమాట. పైకి పోయిన తర్వాత కాదు, ఈ భూలోకంలో ఉండగానే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించే వాళ్ళంగా ఉంటాం. అందుకని చెప్పేసి యాకోబు అంటే మోసగాడు, ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడేవాడు. దేనికోసం పోరాడతాడు? ఆశీర్వాదం. నువ్వు నన్ను దీవిస్తావా లేదా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా లేదా? వదిలిపెట్టరా, వెళ్తానంటే లేదు నన్ను ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతానని చెప్పాడు అనమాట. విడిచిపెడతాను కానీ నువ్వు నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆ స్థలంలో దేవుడు యాకోబును ఆశీర్వదించాడు, పేరు పెట్టాడు ఇశ్రాయేలు అని చెప్పి. 2 సార్లు పెట్టాడు, 2 సార్లు చెప్తాడు. కాబట్టి అలాగా ఐగుప్తు దేశంలో 70 మంది ఎంటర్ అయ్యారు ఇశ్రాయేలీలు. 70 మంది ఎంటర్ అయిపోయి మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నారు. 430 సంవత్సరాలు ఉన్నారు.
430 సంవత్సరాలు అంటే ఎంత పెద్ద పాపులేషన్ అవుతుంది తెలుసా? 430 సంవత్సరాలు అంటే ఎంత పెద్ద పాపులేషన్ అవుతుంది అంటే అంత పెద్ద పాపులేషన్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా సరే అని చెప్పేసి ఇంకా లాస్ట్కి 430 సంవత్సరాలప్పుడు ఏం జరిగిందనంటే, అప్పటికి ఫారోలు ఏం చేశారంటే, వాళ్ళు ఫస్ట్ జనరేషన్ అందరూ ఎప్పుడో పోయినారు. వాళ్ళు నాలుగో తరం అంటే 430 సంవత్సరాలు అప్పుడు నాలుగో తరమే కదా ఉండేది. ఆ నాలుగో తరంలో అప్పటికి వాళ్ళందరూ ఎంతమంది అయినారంటే, ఎంతమంది అయినారు? ఓన్లీ 20 సంవత్సరాలు మొదలుకొని పై ప్రాయం వరకు ఉండే వాళ్ళందరిని ఏమంటారంటే కాలబలం అంటారు. చెప్పండి, ఏమంటారు? కాలబలము అంటారు. 20 సంవత్సరాలు మొదలుకొని పై ప్రాయం వరకు ఎంతైనా సరే రిటైర్మెంట్ అనేది లేదు. రిటైర్మెంట్ ఈ సంవత్సరం వరకు అనేది లేదు. ఉదాహరణకు కాలేబు ఉన్నాడు అనుకోండి. కాలేబు కనాన్లోకి వెళ్ళేసరికల్లా స్వాస్థ్యాలను పంచుకునే టైంకి కాలేబు యొక్క వయసు ఎంత? కాలేబు యొక్క వయసు ఎంత? 80 సంవత్సరాలు. అయ్యో, మరి 62 సంవత్సరాలకి మా తెలంగాణలో రిటైర్మెంట్ కదా, మరి 80 సంవత్సరాల దాకా ఎందుకున్నాడంటే అట్లేం కాదు. ఆర్మీలో రిక్రూట్మెంట్ జరిగేది ఎంత, ఏ వయసు అప్పుడు? ఆర్మీలో రిక్రూట్మెంట్ అయ్యేది ఇప్పుడు ఏ సంవత్సరంలో? ఏ సంవత్సరం అప్పుడు? తెలంగాణది కాదు, ఇజ్రాయెల్స్ది. 20 సంవత్సరాలు మొదలుకొని. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు మొదలుకొని? 20 సంవత్సరాలు మొదలుకొని. కాబట్టి 20 సంవత్సరాలు మొదలుకొని పై ప్రాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి యోధులు అన్నమాట. మంచి యోధులు. ఎంత నీ ఇష్టం, ఓపిక ఉన్నంత వరకు సోల్జర్గా పనిచేయచ్చు. ఓపిక ఉన్నంత వరకు యుద్ధానికి వెళ్ళొచ్చు. 60 సంవత్సరాలు దాటిపోయింది కదా, ఇంట్లో కూర్చోంటే లేదు నేను కూడా వస్తాను అని చెప్పేసి కత్తి తీసుకుని వెళ్తానే ఉంటారు. ఈ విషయాలు మీకు ఇంకా బాగా తెలవాలంటే ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు ఇప్పుడు తీబాకండి, ఇప్పుడైనా వర్క్ ఏం కాదు. సంఖ్యాకాండం 1, 2 అట్లా చదివితే, అధ్యాయాలు చదివితే అర్థమైపోయింది. 20 సంవత్సరాలు మొదలుకొని పై ప్రాయం. కాబట్టి 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు బయటికి వచ్చారు. అప్పుడు బయటకు వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే ఓన్లీ కాల్బలం ఎంతమంది? 6 లక్షల మంది. 6 లక్షల కాల్బలము అని రాశాడు. 6 లక్షల కాల్బలం. మరి 20 సంవత్సరాల కంటే ఇంకా డౌన్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత వాళ్ళతో పాటు కొంతమంది మిశ్రిత జనం కూడా వాళ్ళు బయలుదేరి వచ్చారనమాట. సరే అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఐగుప్తు దేశం విడిచిపెట్టేసి మోషే నాయకత్వంలో వాళ్ళు వచ్చేసి 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగి వాళ్ళు చివరికి కనాను దేశంలోకి ప్రవేశించారు. ప్రవేశించేటప్పుడు యెహోషువ నాయకత్వంలో ప్రవేశించారు. మోయాబు బౌండరీస్కి వచ్చిన తర్వాత సరిహద్దుల దగ్గరకు వచ్చిన తర్వాత మోషే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఇక నెక్స్ట్ ఆ బాధ్యత మొత్తం కూడా యెహోషువ తీసుకున్నాడు. దేవుడే ఈ విషయాలన్నీ కూడా దేవుని చేత జరిగినటువంటి కార్యాలు అన్నమాట. యెహోషువ ద్వారా ఇశ్రాయేలీలు కనాను దేశంలోనికి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతమంది అంటే 6 లక్షల నిజం, ఇద్దరు కాదు. ఆ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది అంటే సంఖ్యాకాండము చదువుకుందామండి. సంఖ్యాకాండము 12:37 చదువుకుందాం. నిర్గమాకాండం 12:37 చదువుదామా? అప్పుడు ఇశ్రాయేలీలు రామశేషు నుంచి అని చదివితే బాగుంటుంది. చదవండి. సుకోతుకు ప్రయాణమైపోయి వారి పిల్లలుగాక కాల్బలము. వారి పిల్లలుగాక కాల్బలం ఎంత అండి? 6 లక్షల వీరులు. 6 లక్షల వీరులు అంటే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం ఎంతమంది అంటే 6 లక్షల వీళ్ళు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు ఫస్ట్ జనరేషన్ అన్నమాట. వీళ్ళు ఎవరంటే మొదటి తరం వాళ్ళు. 6 లక్షల కాలబలం అంటే ఐగుప్తులో నుంచి అప్పుడే బయటకు వచ్చినటువంటి వాళ్ళు మొదటి తరం వాళ్ళు అన్నమాట. అయితే ఇప్పుడు అరణ్య యాత్ర చేసేటప్పుడు కొంతమంది పుట్టారు. స్టార్టింగ్లో బయలుదేరి వచ్చేటప్పుడు 20 సంవత్సరాల కంటే డౌన్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత కొంతమంది ఏమో అరణ్య యాత్ర చేసేటప్పుడు కొంతమంది పుట్టారు. వాళ్ళందరూ 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత
ఫస్ట్ జనరేషన్ అంతా పోయారు. వాళ్ళు ఎంతమంది మిగిలారంటే ఇద్దరే మిగిలారు. ఎవరు వాళ్ళు? యెహోషువ కాలేబులు మిగిలారనమాట. యెహోషువ కాలేబులు మిగిలారు, ఇద్దరు మిగిలారు. తర్వాత వాళ్ళందరూ ఇద్దరు మిగిలిన తర్వాత ఇంకా లాస్ట్కి ఎక్కడికి వచ్చారంటే 40 సంవత్సరాలు ముగించుకొని యాత్ర ముగించేసుకొని అరణ్య యాత్ర ముగించేసుకొని మోయాబు దేశంలో పొలిమేరలకు వచ్చారనమాట. చాలా విశాలమైన మైదానాలు అవి. ఇంకా అదిగా అక్కడ ఒక యోర్దన్ నది ఉంటుంది. ఆ యోర్దన్ నది దాటేస్తే కనాన దేశంలోనికి ప్రవేశిస్తారు. అప్పుడు యెహోషువ ఆ బాధ్యతలన్నీ కూడా తీసుకున్నాడు. యెహోషువ ద్వారా ఇశ్రాయేలీలు ఏం చేశారంటే కనాన దేశంలోనికి ప్రవేశిస్తూ వచ్చారు. ఆ ఇశ్రాయేలు కనాన దేశంలోకి ప్రవేశించేటప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే జనాభా లెక్కలు తీయమన్నాడు. ఎంతమంది ఉన్నారో ఒకసారి లెక్క పెట్టమని చెప్పాడు అనమాట. 26వ అధ్యాయం సంఖ్యాకాండము 26వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకున్నాం. 1వ వచనం. ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషేకును మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజంలోను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి వ్రాయించుడి. ఇక్కడ జనాభా లెక్కలు తీయమన్నాడు. జనాభా లెక్కలు అప్పుడు ఇశ్రాయేలు ఎక్కడికి వచ్చారు? ఈ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఇశ్రాయేలు ఎక్కడున్నారు? సీనాయి అరణ్యంలో కాదు, ఇది 2వ బ్యాచ్. ఇది ఎక్కడికి వచ్చారు? మోయాబు మైదానాల దగ్గర ఉన్నారు. అబారీమ కొండ, నెబో కొండ అంటారు చూసారా, పిస్గా కొండ అంటారు చూసారా, అక్కడికి వచ్చారనమాట. మోయాబు దేశంలో మోయాబు మైదానాల ప్రాంతాలకు వచ్చారనమాట. అప్పుడు ఇక్కడ జనాభా లెక్కలు తీయమని చెప్తూ వచ్చాడు. సరేనా? సరే, విషయాలన్నీ చెప్పేస్తాను. అక్కడ జనాభా లెక్కలు తీయమన్నప్పుడు వాళ్ళకి వంశాలు వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా ఈ అధ్యాయంలో రాయబడుతూ వచ్చాయి. అసలు ఎంత టోటల్గా వాళ్ళందరూ ఎంతమంది అయినారు తెలుసా? ఎంతమంది అయినారంటే 51వ వచనం చదువుకున్నాం. 51వ వచనం. ఇశ్రాయేలీలలో లెక్కింపబడిన వీరు 6,10,000 6,10,730 మంది. ఇప్పుడు చెప్పండి, ఇది ఎవరు వీళ్ళు? 1వ తరమా 2వ తరమా? 2వ తరం. వీళ్ళందరూ ఎక్కడ పుట్టారు? అరణ్యంలో పుట్టారు. ఆ ఫస్ట్ బ్యాచ్ మొత్తం ఏమైపోయినారు? అరణ్యంలో రాలిపోయారు. అరణ్యంలో రాలిపోయిన తర్వాత లాస్ట్కి మోయాబు మైదాన ప్రాంతాలకు వచ్చేసారు. ఈ 6,01,730 మంది వీళ్ళని తీసుకొని యెహోషువ ఏం చేశాడంటే కనాను దేశంలోనికి వెళ్ళిపోతూ వచ్చాడు. ఇప్పుడు చదువుకుందాం. ఇప్పుడు 64వ వచనం కూడా చదువుకుందాం. 64వ వచనం. మోషే అహరోనులు సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు సంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో అంటే ఎవరు? వీరిలో అని చెప్పాడు. వీరిలో అంటే అర్థం ఏంటి? వీరిలో ఉండలేదంట. సీనాయి దగ్గర తీసిన జనాభా లెక్క ఒకటి, మోయాబు మైదానాల ప్రాంతాల్లో తీసిన జనాభా లెక్క రెండోసారి. సీనాయి అరణ్యంలో తీసినటువంటి జనాభా లెక్కలో ఉన్న వాళ్ళందరూ అరణ్యంలో ఏమైపోయారు? రాలిపోయారు. ఇద్దరు మాత్రమే మిగిలారు లాస్ట్కి వచ్చేసరికల్లా. మళ్ళా ఇక్కడ మోయాబు మైదానాల ప్రాంతాలకు వచ్చిన తర్వాత దేవుడు జనాభా లెక్కలు చేయమన్నప్పుడు ఎంతమంది వచ్చారు? 6,01,730 మంది. ఇప్పుడు చదువుదాం. 65వ వచనం కూడా చదువుకుందాం. ఏలైనగా వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోదురని యెహోవా వారిని గురించి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. సరే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు దేశంలో ఎంతకాలం బానిసలుగా ఉన్నారు? ఒకసారి చెప్తారా? 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కనాను దేశంలోనికి వాళ్ళు 40 సంవత్సరాలు యాత్ర చేసి ప్రవేశించారు. 40 సంవత్సరాల్లో ఆ యాత్రలో కనాను దేశంలోనికి ప్రవేశించేటప్పుడు ఇశ్రాయేలీలు ఎంతమంది? ఇశ్రాయేలీలు అందరూ కలిసి ఎంతమంది? 6 లక్షల. ఐగుప్తులో నుంచి బయలుదేరేటప్పుడు ఎంతమంది? 6 లక్షల మంది. 6 లక్షల
6,00,000 వీరులు, 6,00,000 వీరులు, 6,00,000. ఇక్కడ కనాను దేశంలో ప్రవేశించేటప్పుడు 6,01,730 మంది. సరే, ఇక్కడ టైం అంతా అయిపోతూ ఉంది. టైం అంటే మన టైం కాదు. టైం అంతా అయిపోతూ ఉంది. తర్వాత ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలు బయటకు వచ్చిన దగ్గర నుంచి లెక్క స్టార్ట్ అయింది అనుకోండి. ఈ లెక్క మొత్తం ఎంత అంటే, బయలుదేరి వచ్చిన లెక్క మొత్తము 480 సంవత్సరాలు. 480 సంవత్సరాలు. వాళ్ళ ఐగుప్తులో ఉన్నదేమో 430 సంవత్సరాలు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, ఇంకా ఆ విధంగా పోయి 480 సంవత్సరాలు. 480 సంవత్సరాలు అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఎవరున్నారు? ఏం జరుగుతుంది అక్కడ? ఇది ఆలోచించాల్సిన విషయం. నేను మరలా చెప్తున్నానండి. ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరాలు వాళ్ళు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన స్టార్టింగ్ డే నుంచి మొత్తం ఈ అరణ్యంలో 40 సంవత్సరాలు ఇవన్నీ లెక్క వేసుకుంటూ పోయి అంత దూరంలో 480 సంవత్సరాలు అక్కడ కనబడుతుంది. ఆ 480 సంవత్సరాల్లో ఇజ్రాయెల్ దేశంలో ఎవరున్నారు? ఏం జరుగుతుంది అక్కడ? చదువుతాం. 1వ రాజుల గ్రంథం. అర్థమైంది కదా బాయ్స్? అర్థమైందా? 1వ రాజుల గ్రంథం అర్థమైంది కదా? 1వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 6వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480 సంవత్సరమందు అనగా సొలొమోను ఇశ్రాయేలీలను ఏలిన 4వ సంవత్సరం ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జవాబులు చెప్తారు చూడండి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయటికి వచ్చిన 480 సంవత్సరాలకి ఇజ్రాయెల్ దేశంలో ఎవరున్నారు? సొలొమోను ఉన్నాడు. అట్లా అర్థమైందండి? అర్థం కాలే? అర్థమైందా? నేను మళ్ళీ చెప్తానండి. ఇశ్రాయేల్ ప్రజలు మొత్తం 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. అయ్యా, ఈ కష్టాలు మేము తట్టుకోలేకపోతున్నాం అయ్యా అని చెప్పేసి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ మధ్యకు మోషేను పంపించినప్పుడు మోషే ద్వారా ఆ ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకుని వచ్చి ఎర్ర సముద్రం కూడా దాటింపజేసేసి ఇంకా లాస్ట్కి 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగి వాళ్ళు కనాను దేశంలోనికి వెళ్ళిపోతూ వచ్చారు. సరేనా? ఆ మొదటి జనరేషన్ వాళ్ళందరూ, మొదటి తరం వాళ్ళందరూ చచ్చిపోయినారు. 2వ తరం వాళ్ళు కనాను దేశంలోకి ప్రవేశిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు లెక్క ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిన మొదటి రోజున, పస్కా రోజు. చెప్పండి, ఏ రోజు? పస్కా రోజు. ఆ రోజు నుంచి మొత్తం లెక్కేసుకొని ఒక 480 సంవత్సరాలు లెక్కేసుకుంటే అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఎవరున్నారు? ఇక ఈ మధ్య కాలంలో ఎవరు రావాలో వాళ్ళందరూ వచ్చేసారు. యెహోషువ వచ్చాడు, న్యాయాధిపతులు వచ్చారు, తర్వాత రూతు కాలము, తర్వాత వీళ్ళందరూ ఎవరు? ఎలీమెలెకు, బోయజ్, వీళ్ళ స్టోరీలు మనం చదువుతూ ఉంటాం. తర్వాత సమూయేలు గ్రంథంలో తర్వాత ఏలీ కుమారులు సమూయేలు పుట్టడము, తర్వాత సౌలు రాజు రావడము, తర్వాత సౌలు తర్వాత దావీదు రావడము, తర్వాత దావీదు తర్వాత ఎవరు రావడము? సొలొమోన్ రావడము. సొలొమోన్ వచ్చిన తర్వాత ఎవనొస్తాడు? సొలొమోన్ అప్పటికే 70 సంవత్సరాలు పైబడినాయి. సొలొమోను పట్టాభిషేకం చేయబడి ఇక రాజ్యం వెళ్ళడం స్టార్ట్ చేశాడు. 1వ సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం అయిపోయింది, 3వ సంవత్సరం అయిపోయింది, 4వ సంవత్సరం జరుగుతుంది. ఆ 4వ సంవత్సరం అంటే అప్పుడు ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలు బయటకు వచ్చి
బయటకు వచ్చి సొలొమోను ఇక్కడ పరిపాలన చేస్తున్నాడంటే అప్పటికి మధ్యకాలం ఎంత? 480 సంవత్సరాలు. చెప్పండి ఎంతకాలం లెక్క వచ్చిందా? బరాబరి. ఎన్ని సంవత్సరాలు? 480 సంవత్సరాలు. నేను సింపుల్గా ప్రశ్న వేస్తాను, సింపుల్గా జవాబు చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత సొలొమోను ఇక్కడ 4వ సంవత్సరం పరిపాలన చేస్తున్నాడు. 1వ సంవత్సరం అయిపోయింది, 2, 3, 4వ సంవత్సరం పరిపాలన చేస్తున్నాడు. మధ్యకాలం ఎంత? మధ్యకాలం ఎంత? 480 ఇయర్స్. ఇంగ్లీష్లో చెప్తున్నావా? 480 ఇయర్స్. బాగా చెప్పారు. అట్లా ఇశ్రాయేల్ ప్రజలు 400 బయటకు వచ్చిన తర్వాత 480 సంవత్సరాలు అప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఎవరున్నారు? అప్పటికే సొలొమోను ఎన్నో సంవత్సరం పరిపాలన? 4వ సంవత్సరం పరిపాలన. అయితే 4వ సంవత్సరం పరిపాలనప్పుడు 2వ వచనం చదువుదామా? 2వ వచనం. రాజైన సొలొమోను యెహోవా కట్టించిన మందిరం. ఇప్పుడు చెప్పండి, 1వ వచనం చదువుదాం. 1వ వచనం చదువుతారా? ఫాస్ట్ చదవండి. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన వచ్చిన 480వ సంవత్సరం మందు అనగా అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. రాజైన సార్లు ఇప్పుడు 4వ సంవత్సరాన సొలొమోను దేవుని మందిరం కట్టడం ప్రారంభించాడు. ఇక డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇప్పుడు అదే అధ్యాయంలో చివరి వచనం చదువుదాం. 6వ అధ్యాయంలో చివరి వచనం చదువుతున్నాం. 11వ సంవత్సరం 8వ మాసమున ఎన్నో సంవత్సరం? 11వ సంవత్సరం. సొలొమోను పరిపాలన చేస్తున్న ఎన్నో సంవత్సరం అది? సొలొమోను పరిపాలన చేస్తున్నటువంటి ఎన్నో సంవత్సరం అది? 11వ సంవత్సరం. 11వ సంవత్సరం అంటే పునాది వేసింది ఎప్పుడు? ఇప్పుడు 11 నుంచి 4 తీసేస్తే 7, బరాబరి 7 ఇయర్స్. ఇప్పుడు ఆ చివరి వచ్చిన మొత్తం చదువుదాం. ఇప్పుడు 11వ సంవత్సరం చూడండి, మళ్ళీ మనం తప్పు చెప్తామని చెప్పేసి మళ్ళీ దేవుడు మళ్ళీ రాశాడు. ఎన్ని సంవత్సరాలు మందిరం కట్టాడు? 7 సంవత్సరాలు మందిరం కట్టాడు. అది ఎన్నో మందిరం? ఫస్ట్దా, సెకండ్దా, థర్డ్దా? ఫస్ట్ది. సొలొమోను కట్టిన మందిరమే మొదటి మందిరం. ఇప్పుడు చెప్పండి, సొలొమోను ఎన్ని సంవత్సరాలు మందిరం కట్టించాడు? 7 సంవత్సరాలు మందిరం కట్టించాడు. మందిరం కట్టిన తర్వాత దేవుని బిడ్డలు ఎప్పుడైనా సరే దేవునికి మొదటి ప్రాముఖ్యతనిస్తారు. చెప్పండి, దేనికి ప్రాముఖ్యతనిస్తారు? చెప్పండి, దేవుని బిడ్డలు ఎప్పుడైనా సరే దేనికి మొదటి ప్రాముఖ్యతనిస్తారు? దేవుని మందిరానికి ప్రాముఖ్యతనిస్తారు. సరేనా? అలా ప్రాముఖ్యతనిచ్చిన తర్వాత ఫస్ట్ మందిరం కట్టిన తర్వాత ఏ సిటీలో? సిటీ పేరు చెప్పండి. సిటీ జెరూసలేంలో మందిరం కట్టడం 7 ఇయర్స్ అయిపోయింది. 7 ఇయర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దేని కట్టాడు తెలుసా? ఇప్పుడు 7వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. సొలొమోను 13 సంవత్సరాలు. చాలు. ఇప్పుడు చెప్పండి, 13 ఎన్ని సంవత్సరాలు నగరాన్ని కట్టాడు? ఫస్ట్ దేని కట్టాడు? ఎన్ని సంవత్సరాలు? 7 ఇయర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ దేని కట్టడం స్టార్ట్ చేశాడు? ఇక అందులో బిల్డింగ్స్, తర్వాత ఫస్ట్ తనకు అంతఃపురము, అన్ని ఎట్లా ఉంటాయంటే ఫలక్నామా కూడా సరిపోదు. మన హైదరాబాద్లో ఉన్న ఫలక్నామా కూడా సరిపోదు అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. సరేనా? తన నగరాన్ని కట్టించుకున్నాడు. తర్వాత యెరూషలేము చుట్టూ ఏం కట్టాడు? యెరూషలేము చుట్టూ ఏం కట్టాడు? ప్రాకారం కట్టాడు. ప్రాకారం కట్టకపోతే ఏంటి? ప్రాకారం కట్టకపోతే ఏంటి? నష్టమా లాభమా? నష్టం. ఏం నష్టం? యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉండాలనేది అసలు యెరూషలేములో మందిరం ఉండాలనేది అసలు ఎవరి ప్లాన్? అది వాళ్ళ నాయన ప్లాన్. అది
మందిరం తర్వాత ఏం ఉండాలని ఆయన నెక్స్ట్ సెకండ్ ప్లాన్ వేశాడు? మందిరం తర్వాత ఏం ఏం కట్టాలని దావీదు ప్లాన్ వేశాడు? ప్రాకారం. యెరూషలేము చుట్టూ ఏముండాలి? ప్రాకారం ఉండాలి. యెరూషలేముకి ఇంకొక పేరు సియోను అనుకుందామా? యెరూషలేము చుట్టూ ఏముండాలి? ప్రాకారం ఉండాలి. సో దావీదు తను పరిపాలన చేసే టైంలో కూడా ఏం చేశాడంటే యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉండాలని చెప్పేసి ఆయన ప్రార్థన చేసి ఆయన లైఫ్ మొత్తం ఎలాగుందంటే అన్ని వార్సే. చెప్పండి, అన్ని యుద్ధాలే. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే యుద్ధానికి వెళ్ళాడో అక్కడ జయమే కానీ ఓటమి అనేది లేదు. దావీదు యొక్క జీవితంలో ఓటమి అనేది అతని యొక్క వార్ డిక్షనరీలో అస్సలు లేనే లేదన్నమాట. అస్సలు యుద్ధానికి బరిలోకి దిగాడంటే ఇక అంతే. అలాగా తన జీవితం అంతట్లో కూడా యుద్ధాలు చేశాడనమాట. ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటంటే ఎవరైనా సరే సీఎంలు వెంటనే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏ ఫైల్ మీద సంతకం చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. చెప్పండి, ఏ ఫైల్ మీద సంతకం చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు. అర్థమైందా? ఎన్నికలు జరిగేటప్పుడు, ఎన్నికలకు ముందు ప్రచారాలు చేసేటప్పుడు ఏం చేస్తారంటే హామీలు ఇస్తూ ఉంటారు. మీరు నాకు కనుక ఓట్లు వేసి గెలిపించారంటే ఫస్ట్ నేను ఇదే చేస్తానని చెప్పాను. సేమ్ అదే మోడల్ ప్రకారంగా బ్యాక్ ఆ పూర్వకాలంలో దావీదు రాజ్యం మీదకి వచ్చేసి సింహాసనం మీదకి వచ్చేసి రాజ్య పరిపాలన స్టార్ట్ చేసినప్పుడు ఆయన హృదయంలో ఉన్నటువంటిది ఆశ ఏంటంటే దేవుని మందసం ఎక్కడ ఉంది అని ఎంక్వైరీ చేయించాడు. చెప్పండి, దేవుని మందసం ఎక్కడ ఉంది? నేనేమో గుడారాల్లో నేనేమో మంచిగా అట్లాగా జీవిస్తా ఉన్నాను, మంచి నగరంలో ఉన్నాను, మరి దేవుని మందసం ఎక్కడ ఉంది అని ఆరాధిస్తే పలానా చోట ఉంది. అర్థమైందా? అభినాదాబ్ ఇంట్లో ఉంది, తీసుకొని రావాలంటే మరి దానికి గుడారం వేయాలి కదా. ఆయన పాస్టర్ గారిని పిలవండి. ఆ పాస్టర్ గారి పేరు ఏం పేరంటే నాతాను నా కోసం ప్రార్థన చెయ్యి, నాకు ఈ విధంగా ఆశ ఉంది, నేను దేవుని మందిరం కట్టాలని చెప్పి అనుకుంటున్నానంటే ఆయనకి చాలా ఆశ, చాలా సంతోషం వేసి, రాజా నీకు వచ్చిన కోరిక భలే ఉంది, నువ్వు కట్టేసే అన్నట్టుగా దీవిస్తే ఆ నైట్ దేవుడు నాతానుతో చెప్పాడు, నాతాను నువ్వు వెళ్ళి నా దాసుడైన దావీదు దగ్గరికి వెళ్ళి నేను ఏవైతే చెప్తానో అవన్నీ చక్కగా చెప్పు అని చెప్పాడు అనమాట. ఏం చెప్పాడు? దాని యొక్క సారాంశం ఏంటంటే ఏం లేదు, జస్ట్ సింపుల్గా నువ్వు కట్టొద్దు, నువ్వు యుద్ధాలు జరిగించావు, నువ్వు రక్తం ఒలికించావు కాబట్టి నేను నీ చేత కట్టించుకోను, అయితే నేను నీ సంతతిని దీవిస్తా కాబట్టి నీ గర్భవాసన పుట్టబోయే వాని చేత నేను కట్టించుకుంటా అని చెప్పేసి అన్నాడు. అంతే. అప్పుడు దావీదుకి ఎంత ఆనందం అంటే అంత ఆనందం అన్నమాట. అర్థమైందా? మణుగులు బంగారం అంతా సమకూర్చి దానికి కావాల్సినటువంటి దేవదారు కర్రలు మెటీరియల్ మొత్తం సమకూర్చేశాడు. దాదాపుగా 75% మెటీరియల్ మొత్తం సమకూర్చేశాడు. ఇంకా 25% ఇంకా దేవదారు కర్రలు కావాల్సి వచ్చినప్పుడు అప్పుడు సొలొమోనుకి ఫోన్ చేశాడు. అంటే సొలొమోనుతో చెప్పాడు, ఆ రోజుల ఫోన్లే. సొలొమోనుతో చెప్పాడు. ఎవరోనంటే తూరు రాజు అయిన హీరాము ఏం చేశాడంటే సొలొమోనుకి చెప్పాడు. ఏం చెప్పాడంటే, సొలొమోను రాజా, దేవుడు మీ నాన్న దీవించాడు, నిన్ను దీవించి రాజ్యం మీద తీసుకొచ్చాడు కాబట్టి జస్ట్ ఏం లేదు, నాకు ఆహారాన్ని పంపించు, గోధుమలు, నూనె ఇవన్నీ పంపించు. మా దేశం అంటే హీరాము పరిపాలన చేసే దేశం పేరు ఏం పేరు? లెబనాన్. చెప్పండి, ఏం పేరు? లెబనాన్. చెప్పండి, ఏం పేరు? లెబనాన్ రాజధాని ఏంటి? లెబనాన్ రాజధాని ఏంటి? బీరూట్. చెప్పండి, ఏం పేరు? బీట్రూట్ కాదు. లెబనాన్ రాజధాని ఏంటంటే బీరూట్. లెబనాన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దేవదారు వృక్షాలు ఉంటాయి అన్నమాట. దేవదారు మనకు టేకు చెట్లు అలాగా దేవదారు వృక్షాలు, దేవదారు చెట్లు పెరుగుతాయి అన్నమాట. ఇట్లా చూడాలి వాటిని, అట్లా చూడాలన్నమాట. పెద్ద అట్లా కౌలించుకున్నా కూడా అందమేమో అట్లా ఉంటాయి అన్నమాట. కాబట్టి వాటిని కట్ చేసి హీరామ్ ఏం చేశాడంటే ఇశ్రాయేలు యొక్క ప్రజలను కూడా హెల్ప్ తీసుకొని కట్ చేసి ఏం చేశాడంటే వాటన్నిటిని కూడా
లెబనాన్ అనేది మధ్యధరా సముద్రానికి కోస్టల్ కంట్రీ అన్నమాట. ఆ సముద్రంలో పడేశాడు. ఆ సముద్రంలో పడేస్తే ఆ తెప్పల మీద అలాగా ఇజ్రాయెల్ దేశానికి యొప్పే పట్టణానికి చేర్చారనమాట. అలాగా అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసరికల్లా ఆ కర్రలు నీళ్లలో నాని 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 వస్తాయి. టేక్ కర్ర ఎప్పుడైనా సరే, దేవదారు కర్ర ఎప్పుడైనా సరే వాటర్లో నానిందంటే స్ట్రాంగ్ అయిపోతుంది. చెప్పండి, ఏమైపోతుంది? స్ట్రాంగ్ అయిపోతుంది. రోడ్డు వేల తేవడానికి వీలు కాదు. అందుకని జలమార్గం ద్వారా తీసుకోవచ్చు. జలమార్గం అంటే నరికేసి, కర్రలు నరికేసి వాటర్లో పడేసి అట్లాగా లాక్కొని వచ్చేసారు అన్నమాట. అది సరే అని చెప్పేసి అలాగా సొలొమోను చేత దేవుడు మందిరాన్ని కట్టించుకున్నాడు. 7 సంవత్సరాలు, 13 సంవత్సరాలేమో సిటీ కట్టించుకున్నాడు. సిటీ చుట్టూ ఏముండాలంటే గోడ ఉండాలి. ఆ గోడ ఉండాలనేది దావీదు ఆశ. దావీదు యొక్క ఆశ ఒకటోది దేవుని మందిరం ఉండాలి. రెండవ ఆశ ఏంటి? యెరూషలేము చుట్టూ గోడ ఉండాలి. ఆ గోడ కూడా అంటే ప్రాకారం ఉండాలి. ఆ ప్రాకారం కోసం కూడా దావీదు ప్రార్థన చేశాడు. కావాలంటే చూడండి 51వ కీర్తన చదువుకుందాం. 51వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. చాలు, అయిపోయా. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరితో చెప్పాడు? దేవునితో చెప్పాడు. యెరూషలేము గోడలను కట్టించు. ఆ గోడలకి ద్వారాలు ఉంటాయి. ఎన్ని ద్వారాలు ఉంటాయి? 12 ద్వారాలు ఉంటాయి. 12 గుమ్మాలు ఉంటాయి. అట్లా 12 గుమ్మాలు ఉంటాయి. గొర్రెల గుమ్మము, మత్స్యపు గుమ్మము, గుర్రపు గుమ్మము, అనన్య గుమ్మము, తర్వాత తూర్పు గుమ్మము. ఇలాగా ప్రతి గుమ్మము ఒక మెసేజ్, ప్రతి గుమ్మము ఒక ఆధ్యాత్మికమైన అర్థాన్ని ఇస్తుంది అన్నమాట. అట్లా కాబట్టి ప్రాకారం అనేది ఏంటంటే, ప్రాకారం దేని చూపిస్తుంది అంటే సాల్వేషన్ చూపిస్తుంది. చెప్పండి, దేని చూపిస్తుంది? సాల్వేషన్ అంటే ప్రొటెక్షన్ అన్నమాట, భద్రత అన్నమాట. ప్రాకారం లేకపోతే శత్రువులు ఈజీగా వచ్చేస్తారు. ప్రాకారం ఉందనుకోండి, ఎంత పెద్ద ప్రాకారం ఉందో దాన్ని బట్టి ఇంకా వేరే దేశస్తులు ఇక దాని జోలికి రావడం మానేస్తారనమాట. అట్లా ఉంటుంది అన్నమాట. సరేనా? మళ్ళీ ప్రాకారాల దగ్గర సోల్జర్స్ ఉంటారు, డ్యూటీస్ చేసేవాళ్ళు ఉంటారు. డే కొంతమంది, తర్వాత షిఫ్ట్, నైట్ షిఫ్ట్ కొంతమంది, అలాగా ఉంటారన్నమాట. సరేనా? అలాగా డ్యూటీలు చేసేటువంటి వాళ్ళల్లో ఓబేదేదోము ఫ్యామిలీ కూడా ఒకటి ఉందన్నమాట. ఓబేదేదోముకి పిల్లలు లేరు. అయితే మందసము వాళ్ళ ఇంట్లో ఉన్న కారణాన్ని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఇశ్రాయేలీలు అసలు దేవుని బిడ్డల యొక్క ఆశ ఏంటంటే, వాళ్ళు ఎక్కువ ఆశీర్వాదం దేన్ని ఎంచుతారంటే పిల్లలు కలగడం. చెప్పండి, ఏం కలగడం? పిల్లలు కలగడం. ఇక తర్వాత ఓబేదేదోముకి ఇంకా పిల్లలు వచ్చేసారు. ఇక ఆ పిల్లలు కూడా వాళ్ళు ఇంకా చాలా మంది అయిపోయి దేవుని సేవలో పనికొచ్చారు. వాళ్ళు దేవుని సేవలో వాళ్ళు పాలుబొమ్మలు పొందుతూ వచ్చారు. ఎవరి టైంలో? దావీదు టైంలో. చెప్పండి, ఎవరి టైంలో? దావీదు టైంలో. అలాగే మనం కూడా దేవుడు మనల్ని ఏదైనా ఒక మంచి పొజిషన్లో పెట్టాడు అనుకోండి, మనకి ఏదైనా చక్కని సౌలభ్యం కనుక ఇచ్చాడు అనుకోండి, మరి సౌలభ్యం అనుభవిస్తూనే ఇంకొక థాట్ ప్యారలల్గా తీసుకోవాలి. ఏంటంటే, మరి దేవుడు నన్ను ఇంతగా కొద్దో గొప్ప దేవుడు నన్ను ఈ విధంగా కొంచెం సుఖంగా జీవించడానికి సహాయపడుతున్నాడు, ఇదే టైంలో నేను కొంచెం దేవుని పనిలో సహకరించాలి కదా అని ఆ థాట్లో వెళ్ళాలి. అర్థమైందా? నువ్వు ఐపీఎస్ఓ, ఐఏఎస్ఓ, లేదా టీచర్వో, లేకపోతే లెక్చరర్వో, లేకపోతే కాంపౌండర్వో, లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్వో, ఏదో ఒకటి, చిన్న జాబో పెద్ద జాబో, ఏదో జాబ్లో నువ్వు కొనసాగించబడుతున్నప్పుడు దానికి ప్యారలల్గా దేవుని పనిలో కూడా నేను కొంచెం సహకరించాలి కదా అని చెప్పేసి దేవుని యొక్క సేవలో ఉపయోగపడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. సరేనా? అట్లా దేవుని బిడ్డలు దేశానికి పనికి రావాలి, దేవునికి పనికి రావాలి. దేశానికి పనికి రాకుండా దేవునికి పనికి రాకుండా ఉంటే ఎట్లాగా? బేకార్ అన్నట్లు ఉండకూడదు. అలాంటి వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. ఎట్లా అవుతారు? సరేనా? దేవునికి పనికి రాకుండా దేశానికి పనికి రాకుండా ఉంటే టీటీపీ అన్నట్టు, డిపార్ట్మెంట్ పేరు. టీటీపీ అని తెలుసు కదా, డీడీపీ కాదు.
టీటీ తిను తిరిగి పడుకో. అంతే, అందరికి భారమే. ఇంకా తిను తిరుగు పడుకో, 3 టీలే, టీ క్యూబ్ అంటారు. అట్లా కాదు, దేవుడు యేసు ప్రభు నన్ను రక్షించాడు, నాకు రక్షణ ఇచ్చాడు, బాప్తీసం తీసుకున్నా, ప్రభువుపై ఆధారపడ్డా, ప్రభు సహాయాన్ని కోరుకున్నా, దేవుడు నాకు ఏదో నా 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 యొక్క పరిస్థితిని బట్టి నాకు కొంచెము సుఖంగా జీవించడానికి భూమి మీద నాకు సహాయం చేస్తున్నాడు. ఇదే టైంలో దాన్ని తగ్గట్లుగానే నేను కూడా కొంచెం దేవుని పనిలో, దేవుని సేవలో పాలు పంపులు పొందాలి, సహకరించాలి అన్నట్లుగా జీవించాలి. దాన్ని ధన్యకరమైన ఆశీర్వదించబడిన కుటుంబం అంటారు. చెప్పండి, ఏమంటారు? లేదే బ్రదర్, నాకు చాలా డిపార్ట్మెంట్ పెద్దది బ్రదర్ అంటే అది టీటీపీ తప్ప ఇంకేం ఉండదు అన్నట్టు. అలాగా ఓబేదెదోం వాళ్ళ ఫ్యామిలీ అట్లా అన్నమాట. సరే, ఇక్కడ దావీదు ప్రార్థన చేశాడు కదా, యెరూషలేము చుట్టూ ఏం ఉండాలని కోరుకున్నాడు? ప్రాకారం ఉండాలని కోరుకున్నాడు. దేవా మందిరం కడతాను ప్రభు అంటే, వద్దు దావీదు అన్నాడు. ప్రభు మరి ప్రాకారం కడతానంటే, మందిరమే కట్టించుకోవట్లేదు, ఇంకా ప్రాకారం ఏం కడతా, గమ్మున ఊరుకు అన్నాడు. మరి ఎట్లా ప్రభు అని అంటే, నేను నీ గర్భవాసన పుట్టేవాడిని నేను ఆశీర్వదిస్తాను. ఆయన పేరు యెదిద్యా. చెప్పండి, ఏం పేరు? దేవుడు పెట్టిన పేరేమో యెదిద్యా, వాళ్ళ నాయన పెట్టిన పేరు ఏం పేరు? సొలొమోన్. సరే, యెదిద్యా అనేది ఒకసారి వాడబడింది, ఇక సొలొమోన్ అనేది ఇక టాప్. నిజం. సొలొమోను ఇక ఆ విధంగా రాజ్యం మీదకి వచ్చాడు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ అయిపోయింది, ఫోర్త్ ఇయర్న మందిరానికి పునాది వేసి స్టార్ట్ చేశాడు. 7 years 7 సంవత్సరాలు మందిరం కట్టడం ఫినిష్ చేశాడు. తర్వాత నెక్స్ట్ 8 నుండి ఇంకా ఆ విధంగా మొత్తం ఇంకా అక్కడ నుంచి మొత్తం మా 13 సంవత్సరాలు సిటీని కట్టాడు. సిటీని కట్టేసి ఇల్లు కట్టాడు. వాళ్ళ యొక్క క్యాబినెట్ వాళ్ళందరూ ఉండాలి కదా, అందరూ ఉండాలి కదా, జనాలు ఉండాలి కదా, యెరూషలేము వాసులు వాళ్ళు ఉండాలి. అందరికి ఇల్లు కట్టేశాడు, తనకు దర్బారు కట్టుకున్నాడు, మంచి కట్టుకున్నాడు, చుట్టూ ప్రాకారం కట్టేశాడు. సిటీ దడదడలాడిపోతున్నప్పుడు. సరే, మందిరం కట్టేసిన తర్వాత సాధారణంగా మందిరం అంతా అయిపోయింది, ఫినిషింగ్ వర్క్ కూడా అయిపోయింది, తర్వాత పెయింటింగ్ కూడా అయిపోయింది, వాక్యాలు కూడా రాసేసారు. ఎక్కడ? సొలొమోను మందిరాన్ని కాదు. అంటే అర్థం కావడం చెప్తున్నాను అనమాట. అంతా అయిపోయింది, వర్క్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ థాట్ ఏంటి? మందిరం అంతా కట్టేశారు, అయిపోయింది, నెక్స్ట్ థాట్ ఏంటి? పండగ. ఏం పండగ? ఆలయ ప్రతిష్ఠిత పండగ, డెడికేషన్ అంటారు. చెప్పండి, ఏమంటారు? డెడికేషన్ అంటారు. మందిరం 1వ భాగం పేరు ఏం పేరు? ఆవరణం. 2వ భాగం పేరు ఏం పేరు? పరిశుద్ధ స్థలం. 3వ భాగం పేరు ఏం పేరు? అతి పరిశుద్ధ స్థలం. సరే, ఆవరణంలో 2 వస్తువులు ఉంటాయి, తీసుకొచ్చి పెట్టారు. 1వ వస్తువు ఏంటి? ఎంటర్ అయిన వెంటనే కనబడేది ఏంటంటే, ఫస్ట్ది బలిపీఠం. చెప్పండి, ఏంటిది? బలిపీఠం. బలిపీఠం తర్వాతనే గంగాళం. ఈ 2 ఎక్కడుంటాయి? ఆవరణంలో ఉంటాయి. నెక్స్ట్ గుడారం స్టార్ట్ అవుతుంది అనమాట. గుడారం. ఆ గుడారం 2 భాగాలు ఉంటాయి, ఒకటి పరిశుద్ధ స్థలం, రెండోది అతి పరిశుద్ధ స్థలం. ఈ గుడారాన్ని 2 భాగాలను వేరు చేయడానికి తెర ఉంటుంది అట్లా. మరి గుడారంలో మొదటి పార్ట్ని పరిశుద్ధ స్థలం అంటారు. పరిశుద్ధ స్థలంలో మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు? ఇది బల్ల చెప్తున్నావా? మధ్యలో ఉండేదాన్ని ఏమంటారు? ధూపవేదిక అంటారు. చెప్పండి, ఏమంటారు? ధూపవేదిక అంటారు. దేవుని వాక్యము, నేను కొన్ని విషయాలు చెప్తాను నండి. ఒకటి రక్షణ, చెప్పండి. రెండవది సంఘము, చెప్పండి. మూడవది రెండవ రాకడ, చెప్పండి. నాలుగవది దేవుని వాక్యం. వీటన్నిటినీ ఒక్కొక్క దాన్ని ప్రత్యక్షతలో అనుకుందాం. చెప్పండి, ఏమనుకుందాం? చెప్పండి, ఏమనుకుందాం? ప్రత్యక్షతలు అనుకుందాం. ఇప్పుడు చెప్పిన ప్రతి విశ్వాసికి ఎన్ని ప్రత్యక్షతలు ఉండాలి? మినిమం. ఒకటోది ఏంటి? రక్షణ ప్రత్యక్షత అంటే రక్షణ గురించి అటువంటి ఫుల్ డీటెయిల్స్, ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. అర్థమైందా? రెండవది చెప్పండి. రెండవది సంఘం గురించి ఫుల్ డీటెయిల్స్, ఫుల్ నాలెడ్జ్ ప్రతి విశ్వాసకు ఉండాలి. మూడవది ప్రభు రాకడ, వచ్చిన తర్వాత అసలు ఏమేమి జరుగుతాయి, దేని గురించి ఫుల్ డీటెయిల్స్, ఫుల్ నాలెడ్జ్ ప్రతి విశ్వాసికి ఉండాలి. తర్వాత దేవుని వాక్యం గురించినటువంటి ఫుల్ డీటెయిల్స్, ఫుల్ నాలెడ్జ్ ప్రతి విశ్వాసకు ఉండాలి.
ఈ 4 ఎవరిలోనైతే మంచిగా బ్రహ్మాండంగా ఉంటాయో అస్సలు తిరిగేలేదు. అసలు అలాంటి వాళ్ళని సాతానుడు టచ్ చేయాలంటే, సాతానుడు ఏంటి టోటల్ ఇంకా ఈ హెల్ మొత్తం పాతాళం మొత్తం వణికిపోతుందన్నమాట. అలాంటి వాళ్ళందరూ సంఘంలో ఉంటే ఎంత బాగుంటుందో కదా. అర్థమైందా? ఈ 4 విషయాల్లో ఏ మూలన ఎంత కఠినంగా ప్రశ్న వేసినా కూడా టక్మని జవాబు చెప్పేటువంటి విశ్వాసులుగా ఉండాలి మనం. ఇవన్నీ పక్కన పెట్టేసి మనం ఏం చేస్తూ ఉంటామంటే అన్ని పిచ్చి పనులు చేస్తూ ఉంటాం అన్నమాట. అర్థమైందా? ఆత్మీయ జీవితానికి విరుద్ధంగా జీవించే వాళ్ళంగా ఉంటాం. ఏదో కొంచెం తెలిస్తే చాలు, దేవుడు లోకం ఎంతో ప్రేమించను అని ఒక సెంటెన్స్ తెలిస్తే చాలు, నాకు మొత్తం తెలిసిపోయింది అని అంటాం అనమాట. ఏం తెలిసేది? ఏం లేదు ఆడ. కొంచెం తెలిస్తే చాలు, కొంచెం మెరుగ్గా ఉంటే చాలు, మనల్ని ఎవరైనా కొంచెం పొగిడితే చాలు, ఇక టాప్ లెవెల్కి వెళ్ళిపోతుంది. మనల్ని మనం హెచ్చించుకుంటాం. అట్లా ఉండకూడదు. ఈ 4 విషయాలు చెప్పాను కదా, ఈ 4 విషయాలను బట్టి ఫుల్ నాలెడ్జ్ ప్రతి విశ్వాస సంపాదించుకోవాలి. అర్థమైందా? ఎల్షదాయిలో ఉన్నటువంటి సహోదరులు సహోదరీలు, ఇప్పుడు చెప్పండి, ఈ 4 విషయాల్లో నువ్వు ఎక్కడున్నావు, ఏ పర్సంటేజ్లో ఉన్నావు, ఏ లెవెల్లో ఉన్నావు, నీ గ్రాఫ్ ఎక్కడ ఉంది? అర్థమైందా? ఫస్ట్ది ఏంటిది? రక్షణ ప్రత్యక్షత. రెండోది ఏంటి? సంఘం అంటే ఏంటి, దాని గురించి ఫుల్ డీటెయిల్స్. మూడోది ప్రభు రాకడా. నాలుగవది దేవుని వాక్యం. ఈ 4 విషయాల్లో కనుక ఫుల్ మంచిగా తరువుగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు జమ్స్ అంటే రత్నాలు అన్నమాట. రత్నాలుగా ఉండాలి, డైమండ్స్గా ఉండాలి. ఈ 4 విషయాలు తరువుగా ఉన్నవాళ్ళు ఆత్మీయంగా బాగుంటారు. శరీరకంగా శరీరానుసారంగా రియాక్ట్ కారు, చిన్నదానికి పెద్దదానికి కసిపూసులు ఆడరు, తగ్గించుకుంటారు. అర్థమైందా? ఇంత డైమండ్ ఉందనుకోండి, ఈ డైమండ్ని ఒక మంచి షోకేజ్లో పెడితే ఎట్లా ఉంటుందంటే డైమండే. ఆ డైమండ్ తీసుకుపోయి ఆడ పడేసామనుకోండి, మురుగుంట్లో పడేసామనుకోండి, డైమండే. దాని విలువ మారదు. చెప్పండి, దాని విలువ మారదు. డైమండ్ ఈజ్ ఆల్వేస్ డైమండ్. అట్లా ఉండాలి. మనం అయితే పరిస్థితులకి తగ్గట్టుగా, మనుషులకు తగ్గట్టుగా మన ప్రవర్తిస్తూ ఉంటాం. అలా చేయకూడదండి, మంచిది కాదు. సహోదరులు కానీ సహోదరులు కానీ దేవుని సంఘంలో దేవుని మందిరానికి వచ్చేటప్పుడు అసలు మనం ఎవరు నమ్ముకున్నాం తెలుసులా? అసలు సిసలైన దేవుని నమ్ముకున్నాం, ఆయన కొరకు మనం జీవిస్తున్నాం. అలాంటి ఆయన నమ్ముకున్న మనం చిల్లరగా మనం రియాక్ట్ అయినాం అనుకోండి, అది మనకే నష్టం అన్నమాట. అట్లాగే మనం ఎప్పుడు కూడా చేయకూడదు. సరేనా? వర్తమానం అంతా విడిచిపెట్టేసి మళ్ళీ ఎవరినో టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పి అనుకోకుండా అట్లే ఉండదు. కొన్ని హెచ్చరికలు కూడా అవసరమే. గ్రంథ వాగ్దానాలన్నీ నాయి అని పాట పాడబడినప్పుడు గ్రంథ వాగ్దానాలను నాయని పాట పాడడం ఈజీనే. గ్రంథంలో ఉన్న హెచ్చరికలను నాయి అని పాట పాడడం చూద్దాం, అప్పుడు మన యొక్క సరుకేంటో తెలిసిపోతుంది. గ్రంథంలో వాగ్దానాలు మాత్రమే కాదు, హెచ్చరికలు కూడా ఉన్నాయి, దిద్దుబాట్లు కూడా ఉన్నాయి, శాసనాలు కూడా ఉన్నాయి, ఇలా చేయమని చెప్పి వార్నింగ్స్ కూడా ఉన్నాయి. ఈ బైబిల్ అంతా నాదన్నప్పుడు, వాగ్దానం నాయన్నప్పుడు హెచ్చరికలు కూడా నాయే కదా. నన్ను హెచ్చరిస్తావు, నన్ను గద్దిస్తావు, అట్లా ఎందుకు అనుకోవాలి? నాకు దీవెన కావాలన్నప్పుడు వాగ్దానాన్ని మాత్రమే కాదు, హెచ్చరికను కూడా ప్రేమిస్తా. అది నా లక్షణం. చెప్పండి, నాకు దీవెన కావాలన్నప్పుడు వాగ్దానం మాత్రమే కాకుండా దేని కూడా ప్రేమించాలి? హెచ్చరికను కూడా ప్రేమించాలి. అట్లా అలాగా. ఇక్కడ సరే, డైరెక్ట్గా టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ దావీదు ప్రార్థన చేశాడు, యెరూషలేము యొక్క గోడలను కట్టించమని ప్రార్థన చేశాడు. అయితే దాని యొక్క ప్రార్థన యొక్క నెరవేర్పు ఎవరి కాలంలో జరిగింది? సొలొమోను కాలంలో జరిగింది. అది మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మందిరం యొక్క డెడికేషన్. చెప్పండి, మందిరం యొక్క డెడికేషన్ అప్పుడు ఇంకా అన్నీ కూడా మందిరంలో 3 పార్ట్లలో ఏమేమి వస్తువులు ఉన్నాయని చెప్పేసి అన్ని పెట్టేశాడు అనమాట. ఫస్ట్ ఆవరణంలో ఎన్ని పెట్టారు? 2 పెట్టారు. చెప్పండి,
బలిపీఠం పెట్టారు. రెండోది ఏం పెట్టారు? గంగాళం పెట్టారు. తర్వాత పరిశుద్ధ స్థలంలో ఎన్ని పెట్టాలా? పరిశుద్ధ స్థలం ఎన్ని పెట్టాలా? అందుకే ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ పరిశుద్ధ స్థలంలో ఏం పెట్టాలంటే ధూపవేదిక పెట్టాలి. చెప్పండి, ఏం పెట్టాలి? ధూపవేదిక పెట్టాలి. నాకు రైట్ సైడ్లో దీపవృక్షం ఉంటుంది. చెప్పండి, ఎలా ఉంటుంది? దీపవృక్షం ఉంటుంది. నాకు లెఫ్ట్ సైడ్లో బల్ల ఉంటుంది, ఇలాంటి బల్ల ఉంటుంది. ఈ బల్ల మీద ఇక్కడొక వరుస, ఇక్కడొక వరుస పెద్ద పెద్ద రొట్టెలు ఉంటాయి. ఎంతెంత లావు రొట్టెలు పెద్దవి ఉంటాయి అన్నమాట. 6 ఉంటాయి, ఇది ఒక 6 ఉంటాయి. వరుస వరుస అంటారు. ఆ వరుసకి తెలుగులో పాత పదం పేరు ఏం పేరంటే దొంతి. చెప్పండి, ఏం పేరు? దొంతి. దొంతి అంటే వరస. దొంతి అంటే ఏంటి? వరస. ఇదొక దొంతి, ఇదొక దొంతి. ఈ దొంతిలో ఈ సెట్టింగ్ మొత్తాన్ని దొంతి అంటారు. ఈ దొంతిలో ఎన్ని రొట్టెలు ఉంటాయి? ఈ దొంతిలో ఎన్ని రొట్టెలు ఉంటాయి? ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క గోత్రానికి గుర్తు. చెప్పండి. పై రొట్టె మీద, పై దాని మీద సాంబ్రాణి గొప్పగా పోసి ఉంటుంది. ఇక్కడ కూడా పై రొట్టె మీద సాంబ్రాణి గొప్పగా పోసి ఉంటుంది. ఈ రొట్టెలన్నీ తినాల్సింది ఎవరో? రొట్టె పాత ఇవన్నీ తీసేసి మళ్ళీ ఇంకొక రోజున 2 రోజులకి అట్లాగా మళ్ళీ రొట్టెలు మారుస్తూ ఉంటారు. పాత ఇవన్నీ తీసేసిన తర్వాత ఇవన్నీ తినాల్సింది ఎవరో? యాజకులు. అదే వాళ్ళకి ఆహారం. అర్థమైందా? ఆ బలిపీఠం మీద వచ్చేటువంటి ఆహారం అది మాంసం, ఇక్కడేమో రొట్టెలు. ఇదే వాళ్ళ యొక్క ఆహారం అన్నమాట. యాజకుల యొక్క పిల్లలు వాళ్ళు తినేస్తూ ఉంటారు అన్నమాట. సరే, ఎన్ని వస్తువులు? 3. ఈ 3 ఏ ప్లేస్లో ఉంటాయి? పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. మరి పరిశుద్ధ స్థలాన్ని దాటుకుని వెళితే తెరను దాటుకుని వెళ్ళాలి. తెరను దాటుకుని వెళితే ఇంకొక ప్లేస్ వస్తుంది. ఏం ప్లేస్ అది? అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? మందసం ఉంటుంది. 2 పేర్లు మందసానికి. ఒక పేరు ఏం పేరు? మందసమే కదయ్యా. ఒక పేరు ఏం పేరు? నిబంధన మందసం. ఇంకొక పేరు ఏం పేరు? సాక్ష్యపు మందసం. బరాబరి. ఒక పేరేం పేరు? జనరల్గా మందసం అని చెప్పేసి కొట్టేస్తాం అనమాట. మందసమేలే, మందసానికి 2 పేర్లు చెప్పబడతాయి. ఏదైనా ఒకటే. ఒక పేరేం పేరు? నిబంధన మందసం. రెండో పేరేం పేరు? సాక్ష్యపు మందసం. ఏదైనా చెప్పుకోండి, పర్లేదు. మొత్తానికైతే మందసం. మరి మందసం పైన ఏముంటుంది? ఇది మందసం అనుకోండి. ఈ మందసం యొక్క ఉపరితలాన్ని ఏమంటారు? మందసం యొక్క ఉపరితలాన్ని ఏమంటారు? పై భాగాన్ని ఏమంటారు? మందసం పై భాగాన్ని ఏమంటారు? కరుణాపీఠం అంటారు. చెప్పండి, ఏమంటారు? కరుణాపీఠం అంటారు. కరుణాపీఠానికి ఎదురుగా ఎవరుంటారు తెలుసా? కెరూబులు ఉంటారు. 2 రెక్కలు తెగురుతూ ఆ 2 రెక్కలు ఇలాగా టచ్ అవుతున్నట్లుగా ఉంటాయి అన్నమాట. అక్కడి నుంచి దేవుడు మాట్లాడతాడు. కాలం ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఆ మందసం దగ్గరికి వెళ్ళేసి ఏం చేస్తాడంటే రక్తం తీసుకుని వెళ్ళి ప్రోక్షించి చిలకరించేట్లాగా వచ్చేస్తాడు అన్నమాట. సంవత్సరానికి ఒకసారి పోవాలి. లేదంటే రోజు నేను పోతానంటే 2వ రోజు పోతే శవమై వస్తాడు. గంటలు మోగట్లేదు మనవాడు ఏమైపోయాడు రా అంటే, అన్నా చాలా టైం అయిపోయింది, గంటలు ఏం మోగట్లేదు అంటే కన్ఫర్మ్ చేసుకుంటారు బయట ఉన్న వాళ్ళు. తాడిగట్టి ఉంటుంది, ఇక లాగుతారు ఇక. అలాగా. అందుకని చెప్పేసి ఇక తాడు కట్టించుకునే పరిస్థితి వాళ్ళు ఏం తెచ్చుకోరు. ఎందుకంటే అట్లా అక్కడ కనుక వెళ్ళి వేషాలు వేస్తే చచ్చిపోతామని చెప్పి తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ తాడు కట్టుకునే పరిస్థితి తెచ్చుకోరు. తాడు లేకుండానే ప్యూర్గా వెళ్ళేసి చేయాల్సిన సేవా కార్యక్రమం అంతా ముగించేసుకొని చక్కగా వచ్చేస్తారు. అట్లా అన్నమాట. సరే, ఇప్పుడు సొలొమోను మందిరం కట్టాడు కదా. సొలొమోను 7 years మందిరం కట్టిన తర్వాత డెడికేషన్ చేసే టైంలో ఆవరణంలో ఎన్ని పెట్టాడు? ఇప్పుడే చెప్పింది. ఆవరణం ఎన్ని పెట్టాడు? 2 పెట్టాడు. పేర్లు చెప్పండి. ఫస్ట్ చెప్పండి, బలిపీఠం అని చెప్పండి. వెనకది ముందుది వెనక చెప్పొద్దండి. ఫస్ట్ ఏం పెట్టాడు? బలిపీఠం పెట్టాడు. రెండోది ఏం పెట్టాడు? ఇత్తడి గంగాళం పెట్టాడు. తర్వాత
పరిశుద్ధ స్థలంలో ఏం పెట్టాడు? మధ్యలో ధూపవేదిక పెట్టాడు. నాకు రైట్ సైడ్లో ఏం పెట్టాడు? దీపవృక్షం పెట్టాడు. నాకు లెఫ్ట్ సైడ్లో ఏం పెట్టాడు? కరుణాపీఠం పెట్టాడు. బల్ల పెట్టాడు. సన్నిధి రొట్టెల నుంచే బల్ల అంటారు. చెప్పండి, ఏమంటారు? సన్నిధి రొట్టెల నుంచే బల్ల అంటారు. మరి తెరను దాటుకున్న తర్వాత పెద్ద తెర పెట్టేశారు. పెద్ద తెర అనమాట. అసలు దేవుని అసలు సొలొమోను మందిరం అంటేనే పెద్ద బ్రహ్మాండంగా ఉంటుంది. ఎలివేషన్ కానీ, ఇంటీరియర్ డిజైన్ కానీ, ఎక్స్టీరియర్ డిజైనింగ్ కానీ అది చూస్తే ఫలక్నామని ఏమంటారంటే పోనీ అంటారు. అట్లా ఉంటుంది అనమాట. గోల్డెన్ టెంపుల్. చెప్పండి, ఏం టెంపుల్? గోల్డెన్ టెంపుల్. వాళ్ళ సొలొమోనిక పరిపాలన, కట్టడాలు, ఇవన్నీ మందిరం ఇవన్నీ చూడడానికి దేశాల నుంచి వచ్చారంట. భూపతులు అందరూ వచ్చారంట రాయబడిన. పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాశాడు? భూపతులందరూ, భూపతులు అంటే భూమి మీద ఉండేటువంటి పరిపాలకులు అందరూ వచ్చారు. ఆ టైంలో ఇండియాలో ఎవరుంటారు? వాళ్ళు కూడా పోయి ఉంటారని అర్థం. అర్థమైందా? తర్వాత మరి పరిశుద్ధ స్థలంలో ఏం పెట్టాడు? నిబంధన మందసం పెట్టాడు. నిబంధన మందసము ఫస్ట్ది. సెకండ్ది ఏంటి? మందసం పైన కరుణాపీఠం. కరుణాపీఠం పైన ఏముంటుంది? కెరూబులు ఉంటాయి అనమాట. ఈ సెట్టింగ్ మొత్తాన్ని నిబంధన మందసం లేదా సాక్ష్య మందసం అంటారు. అయితే పై భాగాన్ని మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే, అది కూడా ఇంపార్టెంటే, అన్ని ఇంపార్టెంటే, మరి లోపల చూడాలి కదా. లోపల చూడాలి కదా. మరి లోపల మందసం లోపల ఏముంటాయి? మందసం లోపల ఏముంటాయి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. అందులో సువర్ణ ధూపార్తియు ఆ మందసములో, అక్కడ నుంచి గమనించండి. మందసములో ఇప్పుడు చెప్పండి. మందసములో ఒకటోది ఏంటంట? మన్నాగల బంగారు పాత్ర. నెక్స్ట్, చిగిరించిన అహరోను కర్రయు. మూడోది ఏంటంట? నిబంధన పలకలు ఉండేను. ఇప్పుడు చెప్పండి, మందసం లోపల ఏముండాలి? ఏమున్నాయి? మన్నాగల బంగారు పాత్ర, ఇంకా చిగిరించిన అహరోను కర్ర, ఇంకా 2 నిబంధన పలకలు, ధర్మశాస్త్ర పలకలు అన్నమాట. మోషే తీసుకొచ్చాడు సీనాయి పర్వతం మీద నుంచి, అవి అన్నమాట. అవన్నీ ఈ 3 మందసంలో ఉంటాయి అన్నమాట. సరే, ఇప్పుడు డెడికేషన్ చేసే టైంలో అన్ని ఏ వస్తువులు ఏ ప్లేస్లో పెట్టాలో అన్ని పెట్టేసిన తర్వాత మందసం తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? మందసాన్ని తీసుకొచ్చినప్పుడు ఎక్కడ పెట్టారు? ఎక్కడ పెట్టారు? అతి పరిశుద్ధ స్థలంలో పెట్టారు. పెట్టిన తర్వాత ఆ మందసం లోపల ఒకటి ఉండాలి. ఏముండాలి? మన్నా గల బంగారు పాత్ర. రెండోది ఏముండాలి? చిగురించిన అహరోను కర్ర ఉండాలి. మూడోది నిబంధన పలకలు ఉండాలి. అవును, అన్నీ ఉన్నాయి అంటారా? 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం చదువు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి వచ్చినప్పుడు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో అంటే దేనిలో? మందసములో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీ లేకపోయాను. ఇదంతా ఎప్పుడు? ఇదంతా ఎప్పుడు? డెడికేషన్ టైంలో. చెప్పండి, ఎప్పుడు? డెడికేషన్ టైంలో మందసంలో ఏమేమి లేవు? ఏవో కొన్ని మిస్ అయిపోయినాయి. ఏమేం కనపడతలేదు. అసలు ఏమున్నాయి? పలకలు అయితే ఉన్నాయి, ఏమి లేవు. మన్నా గల బంగారు పాత్ర లేదు, ఇంకా లేదు. అందుకని చెప్పేసి మన్నా గల బంగారు పాత్ర ఎవరు తీశారు? ఎప్పుడు తీశారు? ఏమైపోయింది? ఎక్కడుంది? తెలియదు.
ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 29 చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం చదువుతారా? రహస్యములు చాలు అయిపోయింది. రహస్యములు రహస్యములు చదువు కన్నా. రహస్యములు. ఇప్పుడు మన క్వశ్చన్ ఎన్ని క్వశ్చన్లు వస్తాయి కదా, అసలు ఎవరు తీశారు, వాడు తీసినోడు దొరికితేనా ఇట్లా అనుకోవడానికి లేదు. ఎందుకంటే అది ఎక్కడో ఎలా మిస్ అయిపోయిందో, ఎక్కడ తీశారో, ఎవరు తీశారో, ఎప్పుడు పోయిందో, ఏ కాలంలో పోయిందో అర్థమైందండి. 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అందుకే ఇందాక నుంచి లెక్కలు వేసుకుంటూ వస్తుంది. 430 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ఏమైనారు? ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన దగ్గర నుంచి సీనాయి కొండ దగ్గరకు వచ్చారు. సీనాయి కొండ దగ్గరకు వచ్చేసరికల్లా అప్పుడు ఎన్నో సంవత్సరం? సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు, ఐగుప్తు నుంచి బయటకు వచ్చి సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు ఎన్నో సంవత్సరం? రెండవ సంవత్సరం. చెప్పండి, ఎన్నో సంవత్సరం? రెండవ సంవత్సరం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టేసి రెండవ సంవత్సరం అప్పుడు సీనాయి కొండ దగ్గర ఉంచున్నారు అనమాట. అప్పుడు ఈయన పోయాడు. ఈయన పోయినప్పుడు పైకి వెళ్ళినప్పుడు, నువ్వు ఈ విధంగా నేను నా ప్రజల మధ్యలో నేను జీవించడం కోరుకున్నాను కాబట్టి నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించు అని చెప్పేసి నిర్గమ 25:8 వచ్చిన ప్రకారం ప్లాన్ చెప్పేసి మందిరం తయారు చేయి ఈ పదార్థాల చేత అని చెప్పేసి మందిరం తయారు చేయించాడు. ఆ మందిరం పేరు ఏం పేరంటే ప్రత్యక్ష గుడారం. చెప్పండి, ఏం పేరు? ప్రత్యక్ష గుడారం. సరే, ప్రత్యక్ష గుడారము ఎన్ని పార్ట్లు? 3 పార్ట్లు. సేమ్ ఇంతే. మన మూడో పార్ట్లు ఏముండాలి? మందసం ఉండాలి. మందసం లోపల ఏమున్నాయి? అప్పుడు ఉన్నాయి. ఇక అప్పటి నుంచి వాళ్ళు తిరిగారు 40 సంవత్సరాల వరకు తిరిగారు. మోషే కాలం అయిపోయింది, యెహోషువ కాలం అయిపోయింది, న్యాయాధిపతుల కాలం అయిపోయింది. అర్థమైందా? రూతు వాళ్ళు వచ్చినటువంటి టైం అయిపోయింది. తర్వాత ఏలీ కాలం వచ్చింది. ఏలీ కాలంలో మందసము ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయింది. అర్థమైందా? మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు. మళ్ళా ఇట్లాగా అటు ఇటు తిరిగిపోయింది. ఈ మధ్య కాలంలో ఏదో జరిగిపోయింది. ఏం జరిగిపోయిందంటే ఒకటి మిస్ అయిపోయింది. ఏం మిస్ అయిపోయింది? ఇక మందిరం సొలొమోను ఇక మందిరం కట్టేసి డెడికేషన్ చేసే టైం కల్లా అప్పుడు రాశాడు అనమాట. ఇంకెప్పుడు రాయాలి, అప్పుడు రాశాడు. కొన్ని ఉన్నాయి, కొన్ని మిస్ అయిపోయినాయి అని చెప్పాడు అనమాట. ఏమేమి మిస్ అయిపోయినాయి? ఆహారోన కర్ర, మన్నాగల పాత్ర మిస్ అయిపోయింది. 2 పలకలు అయితే ఉన్నాయి. మరి చిగురించిన మన్నాగల పాత్ర ఎడిపోయింది? ఎవరైనా తిన్నారేంది మన్నాగల పాత్రలో మన్నాను? తెలియదు. అందుకని చెప్పేసి దాని గురించి విపరీతంగా ఆలోచన చేసి బుర్ర పాడు చేసుకోబాకండి, వద్దు. అందుకని చెప్పేసి రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెప్పండి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందను. ఏమైపోయినాయి ప్రభువా అని అంటే, కొన్ని సందర్భాల్లో దేవుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు చెప్తాడు. కొన్ని జవాబులు మాత్రం సంఘము భూలోకం ఉన్నంత వరకు నేను చెప్పను, సంఘం పైకి వచ్చిన తర్వాత అప్పుడు చెప్తానంటాడు. నిత్యత్వంలో కొన్ని తెలుస్తాయి. అందుకని చెప్పేసి మొత్తానికైతే అన్నీ తెలుస్తాయి. కానీ ఇప్పుడు నాకు తెలవాలని నేను జుట్టు పీక్కున్నాం అనుకోండి, బుర్ర వేడికి పోయిద్ది. ఇక వద్దులే. రహస్యం మన దేవుడని యెహోవాకు చెందిన కాబట్టి మరి మన్నాగల పాత్ర ఎటుపోయింది అని అంటే, ఎటో పోయింది, ఎవరు తీశారు అని నీకెందుకు? ఇప్పుడు దానికి ఒక పేరు. ఏం పేరంటే మరుగయ్యున్న మన్నా. చెప్పండి, ఏమన్నా? మరుగయ్యున్న మన్నా. ఇప్పుడు సబ్జెక్టుకి వద్దాం. ఇప్పుడు మనం ఏం ధ్యానిస్తున్నాం? 7 సంఘాల గురించి ధ్యానిస్తున్నాం. ఒకటి అయిపోయింది. ఏంటది? ఓర్ నాయనో, ఇప్పుడు ఇది చెప్పడానికి తీసుకొచ్చావా మమ్మల్ని? ఒక సంఘం అయిపోయింది, ఎఫెసు సంఘం అయిపోయింది. తర్వాత ఏమైపోయింది? స్మరణ సంఘం అయిపోయింది పోయిన వారం. ఇప్పుడు ఏం సంఘం? పెర్గము సంఘం. పెర్గం సంఘంలో ప్రభు ఎలాంటి వాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనాల వరకు గుర్తుపెట్టుకోండి, తీసిపెట్టుకోండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 17 వచనాల వరకు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం నుంచి చదవద్దు, 12వ వచనం నుంచి 17 వచనాల వరకు. అక్కడ ప్రభు ఎలాగున్నాడు? 12వ వచనంలో
అది రెండంచులు గల ఖడ్గం గలవాడు. రెండంచులు గల ఖడ్గం అంటే ఏంటి? మనకు వెంటనే గుర్తు వస్తుంది. హెబ్రీ 4:12 గుర్తు రావాలి. ఏంటది? హెబ్రీ 4:12 చదవాలి. బాయ్స్ ఎప్పుడు కరుణాకర్ చదువుతా ఉన్నాడు, ఇంక వేరే వాళ్ళు చదవద్దా? అవును, ఈసారి బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు, ఎవరైనా మీటింగ్కి వచ్చినప్పుడు అందరు అక్కడే జామ్ అయినట్టుగా అక్కడే ఉండొద్దు. ఇక ఇదంతా ప్లేసే. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఇక వాళ్ళు నిన్ను చూసి ఆడే కూర్చుంటాయి, ఇక ఇరికిరికిరిగి అయిపోయింది. మరి ఇదంతా ఎవరు ఫిల్ చేస్తారు? ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ప్రతి సంఘంలో ప్రభు ఎలాంటి వాడై ఉన్నాడు అనేది అక్కడ రాయబడుతుంది. అయితే ఇప్పుడు ఈ మూడో సంఘం అంటే ఏ సంఘము? పెర్గము సంఘమా సంఘపు కాలమా? సంఘపు కాలం చెప్పండి. 500 వరకు. క్రీస్తు శకమా క్రీస్తుకు పూర్వమా? క్రీస్తు శకం 313 నుంచి క్రీస్తు శకం AD 500 వరకు ఆ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏ అనుభవంలో ఉన్నారు? ఏ సంఘపు కాలంలో ఉన్నారు? పెర్గము సంఘపు కాలం. ఎఫెసు, స్ముర్న, పెర్గము సంఘపు కాలంలో ఉన్నారు. అర్థమైందా? ఈ సంఘ కాలాలన్నీ ఏ యుగంలో ఉన్నాయి? సంఘయుగంలో ఉన్నాయి. యుగాలన్నీ 7 యుగాలు. 6వ యుగం ఏంటి? సంఘయుగం ఎన్ని భాగాలు విభాగించబడింది? సంఘయుగము ఎన్ని సంఘ కాలాలకు విభాగించబడింది? 7 సంఘ కాలాలకు విభాగించబడింది. ఇప్పుడు మూడో సంఘ కాలం పేరేం పేరు? మూడో సంఘం అంటే క్రీస్తు శకం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఎక్కడి నుంచి వరకు ఉంది? ఎక్కడి వరకు? 500 వరకు ఉంది. ఆ కాలంలో ఉన్నటువంటి బిలీవర్స్ గురించి రాశాడు. ఆ కాలంలో ఉన్నటువంటి బిలీవర్స్ ఎలాగున్నారు? అప్పుడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 17 వచనాల వరకు ఉన్నటువంటి పరిస్థితిలో జీవిస్తున్నారు. అర్థమైందా? అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే జయించాలి. చెప్పండి, ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలి? జయించాలి. జయించే వారికి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. అన్ని సంఘాలను కలిపి 7 రకాలైన వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ ఎవరికి ఇస్తాడు? దేవుడు జయించే వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఆ కాలంలో విశ్వాసులు జయిస్తే నేను నీకు అది తినబెడతాను అంటున్నాడు. ఏం తినబెడతాను అంటాడు? మరుగైన మన్నా. ఇప్పుడు చెప్పండి, ఏమన్నా? అయ్యో, అది పెట్టులో అది మన నిబంధన మందసంలో మన్నా లేదు, ఎడిపోయిందో అని ఇక్కడ చేసి దులుపుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు మరుగు చేశాడు. కొన్ని సంగతులు దేవుడు మరుగు చేస్తాడు. ఆ మరుగై ఉన్న మన్నాను విశ్వాసులు భుజిస్తారు. ఇప్పుడు ఎఫెసు సంఘపు కాలంలో ఉన్న వాళ్ళే భుజిస్తారా, లేకపోతే మనం కూడా ఆ వాగ్దానం స్వతంత్రించుకోవచ్చా? చెప్పండి చూద్దాం. వాస్తవానికి హిస్టారికల్గా ఇప్పుడు మనం ఏ సంఘపు కాలంలో ఉన్నాం? లవోదికీయ సంఘపు కాలంలో ఉన్నాం. లవోదికీయ సంఘపు కాలంలో ఉన్న మనము మరి పెర్గము సంఘపు కాలంలో చెప్పబడినటువంటి వాగ్దాన ఫలాన్ని ఇప్పుడు మనం కూడా అనుభవించవచ్చా? అనుభవించవచ్చు. ఎందుకంటే బ్లడ్ అందరికీ ఒకటే. చెప్పండి, బ్లడ్ అందరికీ ఒకటే. ఎన్ని కాలాల్లో ఉన్న వాళ్ళకి? ఎన్ని సంఘ కాలాల్లో ఉన్న వాళ్ళకి? 7 సంఘ కాలాల్లో ఉన్న వాళ్ళకి బ్లడ్ ఒకటే. ఏం బ్లడ్ అది? యేసు ప్రభు రక్తం. అట్లా అన్నమాట. అర్థమైందా? కాబట్టి మనం కూడా ఆ మరుగైన మన్నాను భుజించవచ్చు. ఎక్కడ భుజిస్తాం మనం? భుజిస్తారు. బాగానే ఉంది. ఎక్కడ? ప్లేస్ ఎక్కడ? చెప్పండి, ప్లేస్ ఎక్కడ? ఆకాశ మండలంలో. చెప్పండి, ఎక్కడ? ఆకాశ మండలంలో. ఆకాశ మండలానికి మనం వెళ్ళాలి. ఆకాశ మండలానికి వెళ్ళాలంటే ఎవరు రావాలి? ఎక్కడి నుంచి రావాలి? ఎక్కడికి రావాలి? మనం ఎక్కడి నుంచి పోవాలి? ఎక్కడికి పోవాలి? అక్కడికి పోవాలి. దీన్ని ఏమంటారు? పోయే కార్యక్రమాన్ని ఏమంటారు? ఎత్తబడుట అంటారు. ఎత్తబడాలంటే ఎవరు రావాలో? ప్రభు రావాలి.
దాన్ని ఏమంటారు? రెండో రాకడ అంటారు. రెండో రాకడలో ఎన్ని భాగాలు? ఒకటో భాగం పేరేం పేరు? రహస్య రాకడ. రెండో భాగం పేరేంటి? బహిరంగ రాకడ. సరేనా? రహస్య రాకడలో మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటాం? 7 సంవత్సరాలు ఉంటాం. సేమ్ అదే 7 సంవత్సరాల కాలంలో ఇక్కడ భూలోకములో ఇంకా ఒక కాలం స్టార్ట్ అయిపోతుంది. ఆ కాలం పేరేం పేరు? శ్రమల కాలం. అందరూ చెప్తారు అది, ఎవరో తెలియదు. ఇంకొక పేరు చెప్పండి. ఆ శ్రమ కాలం అంతటికి ఇంకొక పేరు చెప్పండి. ప్రవచనానుసారంగా లెక్కలేసి చెప్పాం. ఒరు దావీదు కాదురా నాయన. ఏసునాథ త్రాహిమాం. అవును, ఎంత త్రాహిమాం అంటే తెలుసా? అది కూడా తెలుసుకుందాంలే. త్రాహిమం అనేది సాంస్క్రిట్ వర్డ్. త్రాహిమం అంటే అర్థం ఏంటంటే ఓ లార్డ్ సేవ్ మీ అని అర్థం. చెప్పండి ఏంటి? ఓ ప్రభువా నన్ను రక్షించు, కాపాడు. హ్యావ్ మెర్సీ అపాన్ మీ. అయ్యా నన్ను కనికరించు అయ్యా అనే దానికి సంస్కృతంలో పేరేం పేరంటే త్రాహిమం. అంతేకాని తాగినావని కాదు. అర్థమైందా? సరే, మరి దానియేలుని పేరు చెప్పకుండా దావీదని పేరు చెప్పి త్రాహిమం అని అనాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు ఆ శ్రమల కాలానికి ఏం పేరు? దానియేలు 70 వారం. చెప్పండి, దానియేలు 70 వారం. దానియేలు 70 వారాన్ని 2 భాగాలు విభాగించుకుంటే ఎన్ని సంవత్సరాలు ప్లస్ ఎన్ని సంవత్సరాలు? 3.5 ప్లస్ 3.5 సంవత్సరాలు అనుకోండి. 3.5 సంవత్సరాల కాలాన్ని ఏమంటారు? శ్రమల కాలం. ఇంకా 3.5 సంవత్సరాల కాలాన్ని ఏమంటారు? మహాశ్రమల కాలం. మరి ఇదే ఫస్ట్ 3.5 సంవత్సరాల కాలంలో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉంటాయి ఈ కార్యక్రమాలు ఉంటాయి. చెప్పండి, ఏ కార్యక్రమాలు? అందరిని గుర్తుపడతాం, న్యాయపీఠం ఎదుట నిలబడతాం, ప్రభుకి లెక్కలు చెప్పాలి, తీర్పు జరుగుతుంది. తీర్పు అంటే పనిష్మెంట్ కాదు. నువ్వు ప్రభుని నమ్ముకున్న దగ్గర నుంచి ఈ లోకాన్ని ముగించేంత వరకు ఏం చేసినావు అనే దాన్ని బట్టి ప్రభు నీకు బహుమానాలు ఇస్తాడు. అర్థమైందా? నువ్వు ఎంతవరకు జయించావు, ఎంతవరకు నువ్వు సక్సెస్ఫుల్గా నువ్వు జీవించావు ప్రభు కొరకు అనే దాన్ని బట్టి ఆ వాగ్దానాల ఫలాలన్నీ కూడా ప్రభు మనకిస్తాడు. కిరీటాలు ఉంటాయి, 5 రకాల కిరీటాలు పొందుకుంటాం. ఇలాంటివి అన్నమాట. మళ్ళీ మిగతా 3.5 సంవత్సరాల కాలం ఏంటి అంటే గొర్రెపిల్ల వివాహోత్సవము. చెప్పండి ఏంటి? గొర్రెపిల్ల వివాహోత్సవము. సెకండ్ 3.5 ఇయర్స్లో, అక్కడ సెకండ్ 3.5 ఇయర్స్లో భూమి మీద మహాశ్రమల కాలం. ఇప్పుడు చెప్పండి, ఇది బాగుంటుందా అది బాగుంటుందా? ఈ టైము ఆ టైం ప్యారలల్గా ఒకటే. అర్థమైందా? ఇక్కడుంటే బాగుండా, అక్కడ ఉంటే బాగుండా? అక్కడంటే ఎక్కడ? ఆకాశ మండలంలో అలాగ ఉండాలని చెప్పేసి కోరుకుంటే ఈ రోజున యేసు ప్రభుని నమ్ముకోవాలి. నమ్ముకున్నాం, బ్యాప్టిజం అయిపోయింది, అంతవరకు బాగానే ఉంది. ఎట్లా జీవిస్తున్నాం పరీక్షించుకోవాలి. ఒకవేళ ఇంకా తీర్మానం చేసుకోకపోతే, ఈ రోజు నేను ఎందుకు తీర్మానం చేసుకోకూడదు? ఈ రాత్రి యేసు ప్రభు రెండో రాకడేమో నాకు తెలియదు, ప్రభు రావచ్చు. అందుకని చెప్పేసి రక్షణ పొంది ఉంటే వెళ్ళిపోతారు. మరి ఈ రోజు నేను బ్యాప్టిజం తీసుకోలేదు కదా, ఎట్లా మరి? పర్వాలేదు, ఏం కాదు. పాపాలు ఒప్పుకొని తీర్మానం చేసుకుంటే, మారు మనసు పొంది ఉంటే, రెడీగా ఉంటే ఎత్తబడతారు. ఇప్పుడంటే ఇప్పుడు నీకు బ్యాప్టిజం ఇచ్చిన తీసుకుంటావు కదా, అట్లయినా పర్వాలేదు. అంటే నీ యొక్క సిద్ధపాటును బట్టి ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి ఇంకెళ్లల్లో కుటుంబాలు ఇంకెంతమంది ఉన్నారు రక్షణ పొందకుండా? అందరు రక్షణ పొందేవారుగా ఉండాలి. సరేనా? రక్షించబడిన తర్వాత ఎలాగ జీవిస్తున్నాం మనం? పరిశుద్ధంగా జీవిస్తున్నామా? బూతులు మాట్లాడుతున్నామా? చెడ్డ మాటలు మాట్లాడుతున్నామా? ఎన్ని ప్రశ్నలు ఉంటాయంటే ఎన్ని ప్రశ్నలు ఉంటాయి. సంఘంలో మంచిగా జీవిస్తున్నామా? కుటుంబ వ్యవస్థ బాగుందా? నిజమైన క్రైస్తవ జీవితంగా ఉందా కుటుంబ విషయం? సంఘంలో మంచుకున్నామా? శరీరానికి ఏదైనా కొంచెం నొప్పి వస్తే చాలు, ఉప్పు కారం తిన్నా బాడీ కదా బ్రదర్, ఆ మాత్రం తిట్టకపోతే ఎలాగా అంటావా? అర్థమైందా? దుమ్ము లేపుతాడు ఎవరు? యేసయ్య. బహుమానాలు పోగొట్టుకుంటావు. నిన్నైతే నరకానికి ఏడు కానీ బహుమానాలు పోగొట్టుకుంటావు. ఏంది ప్రభా, నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను మందిరంలో, నాకేం ఇంత చిన్న బహుమానం ఇచ్చి నాకంటే వెనక వచ్చిన పెద్ద బహుమానం ఇస్తావా? మళ్ళీ అనవద్దు. అట్లా అన్నావంటే పిక్చరే చూపిస్తాడు, నువ్వు ఎలా జీవించావు చూడు, ఈ వ్యక్తి ఎలాగ జీవించాడు చూడు అని చెప్పి చెప్తాడు. అప్పుడు అంటాం,
యేసయ్యా నువ్వు నిజంగా న్యాయవంతుడివేలయ్యా అంట. ప్రతివాని మోకాలు ఆయన ఎదుట వంగుతాయి, ప్రతివాని నాలుక యేసు ప్రభుని ఒప్పుకుంటుంది. అందుకని చెప్పేసి కలిగిన రక్షణ గట్టిగా పట్టుకొని భయంతో వణుకుతో కొనసాగించుకోవాలి. సరేనా? ఎవరు ఎవరు ఎలాంటి విశ్వాస పరిమాణంలో ఉన్నారో అదంతా దేవునికి తెలుసు. కాబట్టి అదంతా దేవునికి తెలుసు కాబట్టి తగ్గించుకొని ఉండాలి. నేను వాడబడాలని కాదు, ప్రభు నన్ను వాడుకోవాలి. చెప్పండి, ప్రభు నన్ను వాడుకోవాలి. అలా ప్రభు నన్ను వాడుకోవాలంటే నేను రెడీగా ఉండాలి. నేను రెడీగా ఉంటున్నా. ప్రభు నన్ను వాడుకునే విషయం మనకు బాగా తెలుసు కాబట్టి నన్ను వాడుకుంటాడు. నన్ను వాడుకుంటే నేను వాడబడ్డానని చెప్పేసి నేను ఎగరేసుకోను. అర్థమైందా? నేను ఆయన గణపరిస్తే నా ప్రభు నన్ను గణపరుస్తాడు. నాకు అంతే చాలు, తృప్తిగా ఉంటుంది లైఫ్. అట్లా ఉండాలి. అందరూ కూడా ఎలాగ ఉండాలంటే మంచిగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. తర్వాత ఎవరి మీద ఎవరు కూడా కసిపుసులు ఆడుకోకూడదు. నిజం. బ్రదర్కి ఎవరన్నా చెప్పారా ఏంటి? ఇలాంటివి మళ్ళీ చర్చించుకోకూడదు. అర్థమైందా? ఎవరినే టార్గెట్ ఏం చేసి చెప్పట్లేదు. ఈ వాక్యం మీకు ఎలాగనో ఈ వాక్యం మాకు అలాగే. సరేనా? అలాగే మనం అందరం ఉందాం. ఎందుకు బ్లెస్సింగ్స్ని అనుభవించే విషయం తప్పిపోవాలి? మనం అలా తప్పిపోకూడదు. నేను బ్లెస్సింగ్స్ని అనుభవించాలి. ప్రభువా నాకు సహాయం చేయి. నా తప్పిదములు, నా పొరపాట్లు, నా తొట్టుబాట్లు, నా బలహీనతలు అన్నీ క్షమించి ప్రభువా, ఉండాల్సిన విధానంలో ఉండేటట్టు నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పేసి చిన్న ప్రార్థన యథార్థంగా చేసుకుంటే దేవుడు అన్ని సంగతులన్నీ కూడా సరి చేస్తాడు. వ్యక్తిగతంగా బాగుంటాం, కుటుంబ విలువలు బాగుంటాయి, సంఘంలో బాగుంటాం, మంచిగా ఉంటాం. ఫైనల్గా పెర్గము సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దాన ఫలాన్ని మనం కూడా అనుభవిస్తాం. చెప్పండి, ఏం తింటాం మనం? మరుగైన మన్నా బంగారు పాత్ర అంటే ఎంత ఉంటుంది? మరి కోట్ల మంది ప్రజలకు జయించిన వాళ్ళకి ఎట్లా పెడతాడు? సరిపోయిద్దా? అప్పుడు వెంటనే ఒకటి ఆలోచించాలి. 5 రొట్టెలు 2 చిన్న చాలు పంచిపెట్టలా? సేమ్ అలాగనే. దీన్ని మహిమ అంటారు. చెప్పండి, ఏమంటారు? మహిమ అంటారు. కాబట్టి జయించే గుంపులో నేను కూడా ఉండాలి, జయించు అనే గుంపులో నేను కూడా ఉండాలి అని కోరుకొని అలా చక్కగా ఆధ్యాత్మికంగా మంచిగా జీవించే వారంగా మనం ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో, అన్ని విషయాలు చెప్పడానికి ఇప్పుడు సమయం లేదు, కానీ ఫైనల్గా ఇంటికి పోయేటప్పుడు నువ్వు నిజంగా రక్షించబడ్డావా? రక్షించబడితే కలిగినటువంటి జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని విలువైనటువంటి విధానంలో జీవించాలి. ఒకవేళ రక్షణ తీర్మానం చేయకపోతే ఈ రోజు మంచిగా చేసుకొని ఇంటికి వెళ్ళిపో. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము గలవాడు చెప్తున్నాడు. ఎవరైనా? యేసయ్య. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం. చిన్న ప్రార్థన. మన జీవితంలో ఎక్కడ పొరపాట్లు, అవిధేయతలు, అయోగ్యతలు ఏమైనా ఉంటే వాటి అన్నిటిని అలాగనే ప్రేమించొద్దండి. ప్రేమించకుండా మనం అందరం ప్రభు శరీరంలో అంగంలో కతకబడ్డాం కాబట్టి ఒక అవయవము ఇంకొక అవయవము అన్నీ విలువైనవే, ఏది కూడా తృణీకరించడానికి లేదు. ప్రేమగల తండ్రి యేసు ప్రభు నామమున మీకు వందనాలు నాయన. ఈ వాక్యాన్ని మా హృదయంలో దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి సంఘపు కాలాలను గురించి ప్రభా, మరి ఈ వర్తమానాలు ప్రస్తుత బైబిల్ స్టడీస్లలో మరి యెరూషలేములో కలిగి ఉంటుండగా మీరు సహాయం చేసిన విధానం కొరకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. అర్థం కాని విషయాలు పరిశుద్ధాత్మ ద్వారా ఇంకా మరి అనేక తెలుసుకోవడానికి అందరికి కావాల్సిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. రక్షణ, సంఘము, ప్రభు రాకడ, వాక్యం గురించి 4 ప్రత్యక్షతలు కనీసం మినిమం ప్రతి ఒక్కళ్ళు తరోగా తెలుసుకొని ఉండడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా దయ చూపించండి. నీ బిడ్డలను ఆధ్యాత్మికంగా, భౌతిక అన్ని విషయాల్లో సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎంతవరకు ఎబెనేజర్గా, ఇమ్మానుయేల్గా ఉన్నందుకు వందనాలు ప్రభా. ఇంకా భవిష్యత్తులో కూడా మీరు అక్కడ పర్యంతం వరకు ఆ విధంగా ఈ విషయాలు గమనిస్తుంటున్నటువంటి మేము ప్రభా సంగతులను సరిచేసుకుని నమ్మకంగా మీకు జీవించి దానిలో కావడమే సహాయం చేయమని, తిరిగి వెళ్తుండగా తోడుగా ఉండమని, బలపరచమని, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, పెద్దవాళ్ళందరినీ దీవించమని, బలపరచండి. ఆరోగ్య క్షేమాల్లో మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి అవసరాల అక్కర్లని తీర్చమని ప్రార్థిస్తున్నాం. మిగిలినటువంటి కోరికల్లో సహాయం చేయమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ ఎడతగిన అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.
ఆకాశమెల్ల మేఘారుడు ముచ్చుచున్నారు, కంపించెను ఆకాశమెల్ల వీణవాయింప దూతల్ పాడంగా, వీణవాయింప దూతల్ పాడంగా, పెండ్లి కుమారుడై వచ్చుచుండై, పెండ్లి కుమారుడై వచ్చుచుండై, అదిగో వచ్చునదెవరో చూడుమా, మహిమ కలిగిన మన యేసే. ప్రైజ్ లార్డ్ అందరికి.